తెలుపుకున్నాము. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీ రవినారాయణ వారికి నమస్కారాలు తెలుపుకున్నాము మాస్టర్. అలాగే మన టైం అవసరం లేదు. ఈరోజు మనం సూర్య గ్రీన్స్ ఆధ్వర్యంలో క్లాస్ నిర్వహించుకుంటున్నాము. ప్రకృతి వ్యవసాయం దేశీ వైద్య చికిత్సా పరిశోధన సంస్థ సూర్య గ్రీన్స్ వారి ఆధ్వర్యంలో క్లాస్ నిర్వహించుకుంటున్నాము. మనకు ఆత్మజ్ఞానాన్ని అందించడానికి స్వామి శ్రీ హరి కృష్ణ గారు అహం ఆస్తి ముక్తిధామ ప్రొద్దుటూరు నుంచి గురువు గారు వచ్చారు. సార్ గురువు గారు ఈరోజు మనకి అహం ఆస్తి ఆధ్యాత్మిక వైద్య విధానం గురించి ఆత్మజ్ఞానాన్ని అందిస్తారు మాస్టర్స్. గురువు గారు ఒకసారి వెల్కమ్ తెలుపుకున్నాము. ప్లీజ్ ఎవరైనా వస్తారండి? కూర్చోండి. చేతి తీసుకోండి. స్టాండ్ లేదు, ఇది స్టాండ్. డిస్ప్లే అక్కడే పెట్టి కనిపిస్తుంది. ఫ్యాన్ తగ్గిస్తుంది. ఓం అందరూ ఒకసారి చిన్న ముద్ర అంటారు. ఇట్లా పట్టుకొని నిటారుగా ఇట్లా చాపి పెట్టుకొని అందరూ ఓంకారం స్పష్టంగా చెప్పండి. గమనించండి. ఓ ఓ అన్నది నాభి నుండి పలుకుతుంది. పెదవులు మూసేయాలి. ఓ పలకాన్ని తర్వాత నిశ్శబ్దంలోకి లీనమవుతుంది అన్నమాట. గమనించండి. ముందు ఓం చెప్పండి అందరూ. ఓం ఓం శ్రీ గురుదేవేభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో గోపాలకృష్ణాయ. నమో గోమాత్రే. ఒకసారి చెప్పండి. కృష్ణ గోవింద హరే, కృష్ణ గోపాల హరే,
కృష్ణ గోవింద కృష్ణ గోపాల హరే హరే గోకుల కృష్ణ హరే గోపాల కృష్ణ హరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ హరే హరే. ఓం ఆత్మీయ బంధువులందరికీ నమస్కారములు. ఈరోజు మనం ఇక్కడ కలుసుకున్నది అహమస్మి ఆధ్యాత్మిక వైద్యం ఈ కార్యక్రమం గురించి తెలుసుకున్నాము. మీరు పరిచయం చేయండి ఒకసారి. ఇక్కడ కూర్చోండి. మీరు ఎందుకు పర్పస్ ఉద్దేశం ఇవన్నీ తెలియాలి. ఒకసారి చెప్పండి. మీ సూర్యాగ్రీస్ గురించి ఒక 2 నిమిషాలు చెప్పేసి ఇక్కడ వైద్యం ముందు ఇంట్రడక్షన్ తీసి విషయం అంతా తెలియచేయండి. తర్వాత కొంచెం ఇంట్రడక్షన్ చెప్తే ఇట్లా ఎందుకు ప్రవేశపెట్టాము, ఇట్లా ప్రారంభం అవన్నీ చెప్పాలి కదా, చేసామని చెప్పి అవన్నీ విషయాలు చెప్పి అందరికీ నమస్కారం. స్వామివారు మనకి పొద్దుటూరు నుంచి అహమస్మి ముక్తిధామం నుంచి వచ్చారు. సూర్యాగ్రీన్స్ తరపు నుంచి ఇక్కడ మనము తిరుచానూరులో సాలగ్రామ వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్లోనే మనము ఈరోజు క్లినిక్ పంచగవ్య వైద్య విధానం అహమస్మి ఆధ్యాత్మిక వైద్యం చేయుటకు అక్కడ క్లినిక్ అనేది ఓపెన్ చేశాం. దాని ప్రారంభోత్సవానికి స్వామివారు అక్కడికి వేయించేశారు. ఆ వైద్యం ఏంటి, దాంట్లో మందులు ఎలా, ఆ విషయాలన్నీ మనకి స్వామివారు ఇప్పుడు మనకి చెప్తారు. సో ఈ మందులన్నీ కూడా మనకి గోమాత ప్రసాదించింది. అలాగే ఈ వైద్యం అంతా కూడా ఆధ్యాత్మికతతో, ఓన్లీ మందే కాకుండా మందులు లేకుండా మనం ఆధ్యాత్మికంగా మనం ఎలా సరి చేసుకోవచ్చు మనల్ని అనే అంశం పైన స్వామివారు మనకి ఈరోజు జ్ఞాన ప్రసారాన్ని కలిగిస్తారు. అలాగే లాస్ట్లో చెప్తాను. ఓం నమో గోపాలకృష్ణాయ. ఈరోజు మనం అహమస్మి ఆధ్యాత్మిక వైద్యం సత్సంగము. అంటే మీకు వైద్య రంగాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు కాలమాన పరిస్థితులు బట్టి అనేక వైద్య రంగాలు మనలో ఉన్నాయి. అయితే ఇందులో ఏంటంటే దీని అవసరం ఏముంది అన్నటువంటి ఒక ప్రాముఖ్యత మనకు కావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అల్లోపతి కానీ హోమియోపతి, ఆయుర్వేదము సనాతనంగా వస్తున్నది. తర్వాత ఇంకా నేచురోపతి, ఇవన్నీ కూడా ఇంకా తర్వాత థెరపీలు, తర్వాత పంచకర్మ, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. కాబట్టి అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకు మన యొక్క స్థితిగతులకు, మనం ఉన్న పరిస్థితులకు, కాలమాన పరిస్థితులకు, ఆధునిక ఈ పరిస్థితుల్లో మనకు ఏమాత్రం తులతూగటం లేదు. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ చూడండి, షుగర్ వచ్చింది, పోయిందా? బీపీ వచ్చింది, పోయిందా? సైనస్ ప్రాబ్లం వచ్చింది, పోయిందా? ఇట్లా ఏదైనా సరే ఏమవుతున్నది, మనం పోవడంతోనే పోతున్నాయి అన్ని రోగాలు. పోటీ అన్నమాట. నువ్వు ఉంటే నేను ఉంటా, అంతేనా? షుగర్ వచ్చి ఏం చేస్తుంది, నువ్వు ఉన్నంత వరకు నేను ఉంటా, నీతో పాటు నేను పోతా, లేకుంటే నేను పోను అంటుంది, అంతేనా? మనం అట్లా పోని రోగాలు ఏమైనా పూర్వకాలం విన్నామా? పూర్వకాలంలో కూడా ఉన్నారు మనుషులు, అంతా ఉన్నామా? పూర్వకాలం హాయిగా బతికారా, ఇప్పుడు హాయిగా బతికారా? జీవన ప్రమాణంలో సంతోషంగా ఆనందంగా జీవించడం ప్రామాణికంగా తీసుకుంటే ఎవరు సంతోషంగా ఆనందంగా బతికారు. చరిత్రలో అయితే బ్రతికారని చెప్తాము, ఇప్పుడు బ్రతుకుతున్నాము. కాబట్టి ఈ వ్యత్యాసము ఎందుకు ఉన్నది, మనకు ఎట్లా వచ్చింది చెప్తారా మీరు? ఎవరు హాయిగా ఉన్నారు, మనమా వాళ్ళ?
మనకేం తక్కువైంది? వాళ్ళని మరి గర్భాపరంగా చెప్పారు కదా, అంటే రూఢి చేశారు, ప్రింట్ స్టాంప్ వేసేసారు. మరి వాళ్ళకేమి ఎక్కువైంది, మనకేం తక్కువైంది? సంతృప్తి. బాగా చెప్పారు ఆయన, సంతృప్తి. ఇప్పుడు మనం ఎక్కువ కష్టపడ్డామో వాళ్ళు ఎక్కువ కష్టపడ్డారా? వాళ్ళు ఎక్కువ కష్టపడ్డారా? ఏదో పై దమ్మిడి ఆదాయం లేదు, క్షణం తిరగలేదు అన్నట్టుగా మనకు దమ్మిడి ఆదాయం లేదు, క్షణం తిరగలేదు. పూర్వకాలము ఏదైనా ఉన్నారంటే చూడండి, ఒక పల్లెటూరులో చూసుకుంటే ఒక చావిడి సత్రము ఏదో ఒకటి ఉంటుంది. పొద్దున్న లేచి 5 గంటలకు లేచి అట్లా కాడి కట్టుకొని పోయి పొలానికి వెళ్ళేస్తారు. 4 గంటలకు ఇంకా 3 గంటలకే పోతారు పోయేవాళ్ళు. 7 గంటలకు ఇంటికి వస్తారు, టిఫిన్ సజ్జనం తింటారు, మంచి హాయి తీసుకొని పోయి ఆ గవిలోనే చావిలోనే కూర్చుంటారు. ఎంతవరకు? సాయంత్రం మళ్ళీ 4 గంటల వరకు. మళ్ళీ 4 గంటలకు 2 గంటలు అట్లా పోయేస్తారు, మళ్ళీ వచ్చి కూర్చుంటారు. 7 గంటలకు 6 గంటలకు తినేస్తారు, 7 గంటలకు నిద్ర పడుకుంటారు, హాయిగా అయిపోయింది. ఒకరోజు జీవితం అంతే. అంతేనా? అంతకంటే వేరే విన్నాం మనం మీ వయసులో నేను కూడా బాగా అనుకోను, కానీ మనం అంతా చిన్నప్పుడు ఏం చూసాం? ఇంతే కదా, పల్లెటూరులో చూస్తుంది. అంతకంటే మించేమని చూసామా? అంతే. ఎంత విశ్రాంతులు ఉన్నారు వాళ్ళు, ఎంత కష్టపడ్డారు పోల్చుకుంటే. అంటే మనదేమో క్షణం తిరగలేదు, దమ్మిడి ఆదాయం. అదే సంతృప్తి. ఆదాయం అంటే డబ్బులు దశకాలు కాదు, ఆరోగ్యం ఎట్లా పోయింది. ఆదాయం అంటే అవి ఎక్కడో ఉంటాయి, డబ్బులు సమయానికి పనికిరావు. అంటే ఏమిటి మనకు వ్యత్యాసం అప్పటికిప్పుడు అంటే ఒకటి వ్యత్యాసం. ఏమిటది చెప్తారు ఎవరు? ఏమిటి వ్యత్యాసం? ఇందులో ఎవరింట్లోనే గోవు ఉందా? ఎవరింట్లో గోవు ఉందా? ఒకప్పుడు, ఇప్పుడు. అదే వ్యత్యాసం. ఎవరింట్లో గోవు ఉందా? ఎవరింట్లో గోరు. సరే, ఊర్లో ఉందా? పోనీ ఊర్లో ఉందా? అసలే లేదు. ఇంట్లో లేదు, ఊర్లో లేదు. ఇంకా ఒంట్లో ఉంటుందా? ఒంట్లో అసలే లేదు. ఒళ్ళు అంటే శరీరం. ఒంట్లో లేదు, ఇంట్లో లేదు, ఊర్లో లేదు. ఎక్కడ ఉంది గోవు? మనకే తెలియదు. అంటే ఎక్కడో గోశాలలో, ఎక్కడో వీధులలో తిరుగుతూ ఉంటుంది. అదేదో పనికిరాని చెత్తాలను తినుకుంటూ తిరుగుతుంటుంది. అంటే ఇక్కడ ఏమిటంటే వ్యత్యాసం ఏంటంటే యతో గావస్ తతో వయం. ఎక్కడ గోవు ఉంటే అక్కడే మనుషులు మనుగడ, జీవితం. గోవు లేకుంటే జీవితం అయిపోయింది. మీరు ఇప్పుడు అందరూ బతికి ఉన్నామా, చచ్చి ఉన్నామా చెప్పండి? ఎవరైనా బతికున్న సంతృప్తి ఉందా? చస్తూ బతుకుతున్నాం. చావున అంటే చస్తూ బతుకుతున్నాం అంటే అర్థం ఏంటి? మీరు ఎంత అని వింటారు. నేను చచ్చిపోతున్నానని అన్నారు. అనని వాళ్ళు ఎవరో ఎత్తాను, చేతులు ఎత్తాను. నేను చచ్చిపోతున్నాను అన్నారు అందరూ. అంటే ఏదో ఒక సమయంలో అన్నామా లేదా? అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఏమిటి ఆ వ్యత్యాసం ఏంటి? అంటే మన మనస్సు దేహం బతికి ఉన్నా మనసు చచ్చుతూ బతుకుతున్నది. దేహం బతుకుతున్నది, మనసు ఏమో చచ్చిపోయి బతుకుతున్నది. అంతే కదా? అంటే వ్యత్యాసం ఏంటి మనకంటే గోవు లేకపోవడం. ఇప్పుడు గోవు ఏమిటి? ఇప్పుడు ఏమిటి అంత ప్రాముఖ్యత ఏమిటంటే గోమాత ఎటువంటిది? గావో విశ్వస్య మాతర. చెప్పండి ఒకసారి. అంటే అర్థం ఏంటి? గోవులు విశ్వానికి తల్లులు. అప్పుడు మనకు తల్లులు అవునా కాదా? మనందరూ విశ్వలో భాగంగా కానీ మనకు తల్లి. అంటే గోమాతను విశ్వప్రాణిగా ప్రకటించారు, విశ్వమాతగా ప్రకటించారు. ఏమిటి అంత ప్రాముఖ్యత ఏముంది? అందుకేం చేశారు? గృహప్రవేశం, ఇల్లు కడితే మొదట ఎవరు వెళ్ళాలి ఇంట్లోకి? ఇప్పుడు ఏమవుతుంది? గోవును గృహప్రవేశం అని చెప్పి గృహప్రవేశం చేస్తాము. తర్వాత గోవును ఏం చేస్తాం? బయటకు నెట్టేస్తాం. మన గ్రహాలన్నీ ప్రవేశిస్తాయి. గ్రహాలు ఏంటంటే అన్ని గ్రహాలకు గ్రహాలు చుట్టుకుంటాయి అన్నమాట. అంటే మనుషులు ఇంట్లో ఉండగలుగుతామా? ఇంట్లోకి బయటికి హాస్పిటల్ అందరూ తిరుగుతుంటాం. ఒక గోవు ఉంటే నువ్వు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. అంటే విశ్వమాత అంటే అర్థం ఏంటంటే తల్లి ఏదైతే పోషణ చేస్తుంది, లేదా తల్లులే కదా, తల్లి ఎటువంటి జాగ్రత్త తీసుకుంటుందో మనకు ఒక బిడ్డ మీద తల్లికి ఏమి పోషణ చేస్తుంది, రోగం బాగు చేస్తుంది. ఇంకా తర్వాత ఎట్లా వృద్ధిలోకి రావాలి పిల్లవాడిని ఆలోచన చేస్తుందా? అంటే ఇటువంటి బాగోగులను ఎవరు ఆలోచిస్తారు? తల్లి లేకుంటే ఏమవుతారు పిల్లలు? ఏమవుతారు చెప్పండి. మీకు తెలిసింది చెప్తే ఏమవుతారు? తల్లి లేకుంటే అనాథలు అవుతారు. అదే మన గతి. తల్లి లేని అనాథలం అని పాట పాడుకోవాలి.
కాబట్టి ఇప్పుడు తల్లి అని ఆడవాళ్ళకి ఇప్పుడు ఏం కాదు, తల్లి దొరికితే సంతోషమా? సరే, మీకు ముందుకే వచ్చింది అదే సూర్య గ్రీన్ హిల్స్ అని చెప్పి ఇప్పుడు మీ ముందుకు వచ్చిందంటే గోమాత. ఈ గోమాత వల్ల, గోమాత అందరికీ తెలుసు, గౌరవం ఉంది, పూజ చేస్తాం, నువ్వు వస్తే ఇంటికి వస్తాం, నాకు తిండి పెడతాం, పోతే పంపిస్తాం, అయిపోయా. కానీ గోవు అంటే ఏమిటి అనేది మనకు అనుభవరూపంగా ఉన్నటువంటి విజ్ఞానము. అంటే ఒకప్పుడు గోవు గురించి ఇట్లా సభలు పెట్టి సమావేశాలు పెట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయేది. ఎందుకు? మన జీవితంలో మనతో పాటు మన కుటుంబ సభ్యులతో ఒక భాగంగా జీవించేది, అంటే ఒకరుగా జీవించేది గోమాతను. అట్లా జీవనం గడిపాం కాబట్టి మనకు ఏ లోటు లేకుండా, ఏ కళ్ళజోడు పెట్టుకోకుండా, ఏ పండు ఊడిపోతే రాత్రి పరిగెత్తకుండా, ఏ జ్వరం వస్తే పరిగెత్తకుండా, అన్నీ కూడా ఇంట్లో అన్నీ అమర్చేది ఎవరు? గోమాత. గోమాత ఉన్నంత మాత్రం చేతనే సకలం మనకు ఇచ్చింది. మీకు రాముడికి ఒక విశ్వామిత్రుడు ఒక శ్లోకం చెప్తాడు, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అని చెప్పి. రాముడు సత్యపరాక్రమం అంటే అర్థం ఏంటి? ఉన్నంత చేతనే పరాక్రమం. అట్లా గోవు ఉంటే అయిపోయింది, నీ యొక్క బాగోగులన్నీ చీరిపోయినాయి, కర్మఫలంతో సహా కడిగేస్తుంది గోమాత. అందుకే చెప్పండి ఒకసారి, గోమాత ఆరోగ్య ప్రదాత, జీవన విధాత. అంటే ఏంటి? ఆరోగ్య ప్రదాత అంటే మీకు అర్థమైంది, అంటే ఆరోగ్యాన్ని గోమాత ఇస్తుంది. జీవన విధాత అంటే విధాత ఎవరు? బ్రహ్మ. ఇప్పుడు ఎవరు ఇక్కడ బ్రహ్మ? జీవనము, నీ జీవనం ఎట్లా ఉండాలనేది రాసేస్తుంది ఎవరు? బ్రహ్మరాతను రీరైట్ చేయడానికి, తిరిగి రాయటానికి ఎవరు పంపించారు గోమాతను? ఎవరు సృష్టించింది? బ్రహ్మదేవుడు. కాబట్టి బ్రహ్మపుత్రిక గోమాత. బ్రహ్మసుతాభ్యస్త అని చెప్పి మంత్రం ఉంటుంది. అంటే బ్రహ్మసుత మనకు చేసుకున్నటువంటి యొక్క బ్రహ్మరాశి రాతను తుడిచేసి, అంటే రీరైట్ చేయటం, మళ్ళీ వేరే జీవన విధాత, నీ జీవితం ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది ఏం చేస్తుంది? తిరిగి రాసుకుంటూ పోతుంటుంది. అందుకే ఏం చేశారు కృష్ణ పరమాత్మ? మొట్టమొదటి ప్రాజెక్ట్ ఏంటి కృష్ణ పరమాత్మది? గోవు. ఏ ప్రాజెక్టు? పాడి పంట. చెప్పండి గట్టిగా. కృష్ణావతారంలో మొదటి ప్రాజెక్టు కృష్ణుడిది ఏమిటి? పాడి పంట. పాడెవరు? కృష్ణుడు. పాడంటే కృష్ణుడు, పంట ఎవరు? పంట ఎవరు? బలరాముడు. పంట ఎవరు? పాడి పంట అక్కడే ఉంది కదా. నాగలి చూసారా? బలరాముడు నాగలి ఎక్కడ ఉన్నాడా? రాజుగా ఉన్నప్పుడు నాగలి తీసుకొని వెళ్ళాడు యుద్ధానికి. అంటే దేంతో కొట్టగలుగుతావు యుద్ధము? పంట ఆహారం మంచిగా తింటే నువ్వు దేనైనా కొట్టగలుగుతావు యుద్ధంలో. ఆహారం తప్పిపోతే ఇక మన లెక్క శవాలు అవుతాం. కాబట్టి ఏంటంటే పాడి పంట కార్యక్రమము ఎట్లాంటిదంటే, మన జీవితానికి ఏ రంగం లేకపోయినా ఈ పాడి పంట సరిగ్గా సమగ్రంగా ఉంటే ఏది లేకపోయినా మనకు చింత అవసరం లేదు. ఇప్పుడు ఏమైనా రెండు తలక్రిందులు అయిపోయినాయి. పాడి లేదు. పాడి అంటే ఎవరు? కృష్ణుడు అంటే ఎవరు? మీ ఇంట్లో మీ ఇంట్లో గోమాత ఉంటే మీరు కృష్ణుడు అనమాట. ఇప్పుడు ఏమైంది? మీరు కృష్ణుడు లేదు, గోమాత లేదు కాబట్టి మీరు కృష్ణుడు కాదు. అన్నీ కష్టజీవి అయిపోయినాం. మన జీవితంతో కష్టం అయిపోయింది. దేంతో కష్టము? రోగాలతో కష్టం అయిపోయింది. కాబట్టి మనకి ఇప్పుడు పరమాత్మ ఏం చేస్తారంటే, గోవును మనం ఇట్లా పాడు చేసుకుంటామనే ఉద్దేశంతో మనకు ఆచరణాత్మకంగా, అంటే కృష్ణలీలలుగా 12 సంవత్సరాలు గోసేవ చేసి, గోపాలన చేసి, పాలు, పెరుగు, నెయ్యి. కృష్ణుడు ఏం తిన్నాడు? మొత్తం వెన్ననే తిన్నాడు. వెన్న దేనికి? వెన్న దేనికి పనికి వస్తుంది? బుర్ర, మన తెలివి మెదడుకు ఇంధనం. వెన్న ఏంటి? తెలివికి, మెదడుకు ఇంధనం. మీరు ఇంత వెన్న తినాలనుకోండి, రేపు పొద్దున మిమ్మల్ని మించి సైంటిస్ట్ చేసేంటే మీరు అందుకోలేడు. అంటే అంతటి పవర్ఫుల్గా ఫంక్షన్గా మీ మెదడు అంత 100% పనిచేస్తుంది అనమాట. అంటే పరమాత్మ ఎట్లాగా ఉంటాడో అట్లాంటి స్థితిలో నేను నిలబెడుతుంది. అందుకే మనకేంటంటే, ఇప్పుడు రాముడు, కృష్ణుడు రాజా ఉన్నా కాదా? కృష్ణుడు రాజా కాదా? రాజనే వాళ్ళ చేతులు ఎత్తండి. కృష్ణుడు రాజు అవునా కాదా? ఆయన చేతులు ఎత్తాడు. కానీ వాళ్ళ చేతులు ఎత్తండి. కృష్ణుడు రాజు కాదు అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. ఇది అన్నవాళ్ళు ఎత్తలేదు, కానీ వాళ్ళు ఎత్తలేదు. అంటే అవునా కాదన్నా? కృష్ణుడు రాజు కాదు. ఎందుకు కాదు? ఆయనకు ఒక పాఠం జరిగింది. ఎప్పుడు?
ముందు ఏ అవతారంలో ఉన్నారు కృష్ణుడు? రామావతారంలో రాముడు ఏమిటి ఎక్కడ భంగపడ్డాడు? ఒక చాకలివాడి బుద్ధిని మార్చలేకపోయాడు, అంతేనా? ఒక చాకలివాడు ఏమంటాడు? సీత ఎక్కడిది? ఆ రావణు ఇంటి ఉన్న సీతను తీసుకొచ్చి రాముడు రాజ్యం వెళ్తున్నా అని చెప్పాను. అంటే వాడి బుద్ధి ఏమైంది ఇప్పుడు? అంటే రాజుగా చాకలివాడు మాట్లాడంటే రాముడికి అన్నాడు కాబట్టి రాముడు సీతను వదిలేశాడు, అంతేనా? అంటే అర్థమేంటి? ఒక చాకలివాడి బుద్ధిని రాముడు మార్చలేకపోయాడు. అంటే రాజు శిక్షించగలడు కానీ బుద్ధిని మార్చలేడు. అర్థమైందా? బుద్ధిని మార్చాలంటే ఏం చేయాలి? నువ్వు తినే ప్లేట్ని మార్చాలి. నువ్వు తినే కంచం అన్నాన్ని మారిస్తే నీ బుద్ధి మారిపోతుంది. అదే కృష్ణావతారం. నేను మార్చాలంటే ఏం చేయాలి? నువ్వు తినే అన్నం మార్చాలి, మార్చి నీ బుద్ధి మారిపోతుంది. కాబట్టి అద్భుతమైన చమత్కారం ఏంటంటే మనకు పరమాత్మ గోవును ఏం చేశారు? పరమాత్మ స్థాయిలో మనకు తిరిగి పరిచయం చేశారు. ఎందుకు? మనం ఇట్లా అనాథరం అవుతామని చెప్పి తెలిసి పాట లీల అంటే లీల ఎట్లాంటిది? ఒక చేష్ట చేస్తే చేష్ట లీల అది గొప్ప తత్వాన్ని చెప్తుండే. ఏదో కృష్ణలీల ఏదో కృష్ణలీల అని చెప్పి కాదు, గొప్ప తత్వము జ్ఞానం అన్నమాట. మనం మరవలేని జ్ఞానం అది. కాబట్టి పరమాత్మ మనకి ఏమి ఇచ్చారు? గోమాతను ఆధ్యాత్మికంగా మనకు పరమాత్మ స్థాయిగా పరిచయం చేశారు. అట్లా కృష్ణ పరమాత్మ చేస్తే కలియుగంలోకి వచ్చేసాం. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఏం చేశారు? మళ్ళీ వెంకటేశ్వర స్వామి అవతారంలో మొదటి ఘట్టం ఏంటి? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాం. మొదటి ఘట్టం ఏంటి? మొదటి ఘట్టం గోవు కోసం పుట్టలో కూర్చొని ఉంటే పరమాత్మ స్వామి గోమాత వచ్చి ఏం చేస్తుంది? పాలు పోసిందా? పాలు పోస్తుంటే స్వామి తాగుతుంటే ఎవరు వచ్చి కొట్టారు? దాన్ని కాపరి గొలవాడిచ్చి కొట్టాడు కదా. కొడితే ఆ దెబ్బ ఎవరు తీసుకున్నారు? గోవుకు తగ్గకుండా స్వామి తీసుకున్నాడు. అంటే గోవును రక్షించటము అంత బాధ్యతగా మనం ఉండాలని చెప్తుంది. ఇంత మాత్రమే కాదు, అంటే పుట్ట అంటే ఎవరైనా ఇక్కడ పుట్ట అంటే మన దేహం. ఈ దేహంలో స్వామి ఆకలితో ఉన్నాడు. ఎవరు? మనలో స్వామి ఆకలితో ఉన్నాడు, దాహంతో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? గోపాలు తాగాలి. మనము తాగితే స్వామి పెరుగుతాడు, ఆకలి తిరుగుతుంది. మనం ఏం చేస్తాం ఇప్పుడు? పాకెట్ పాలు, బర్రె పాలు, జెర్సీ పాలు, ఆ నెయ్యి ఈ నెయ్యి ఆ కెమికల్ తాగిన మొత్తం తాగి పోడేస్తే ఏమవుతుంది? నువ్వు కావాలని మనం ఇప్పుడు తెప్పిస్తాం పాలు, నువ్వు కావాలను ఇప్పుడే వస్తాయి. నువ్వు కావాలంటం లేదు, ముందు దాన్ని విలువ తెలియటం లేదు. మీకు ఎందుకంటే లేదు, విలువ తెలియటం లేదు. ఆ విలువ చెప్పడానికి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు గోవు యొక్క విలువ మనము ఎంత విలువ ఉందంటే విశ్వప్రాణి అంటే అర్థం చేసుకోండి. అంటే విశ్వానికి మాత అంటే పంచమహాభూతాలు విశ్వము. ప్రతి భూతానికి తిండి ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు చూడండి, వాయువు తీసాలంటే భయపడిపోతాం. ఆ రోడ్డు మీద నిల్చోండి, ఇట్లా శ్వాస పీల్చగలుగుతారా? గోవు దగ్గరికి వెళ్ళండి, ఎంత వ్యత్యాసం ఉంది? ఇది పాజిటివ్లో తీసుకెళ్తుంది, అది నెగిటివ్లో. కార్బన్ డైఆక్సైడ్, అది ఆక్సిజన్. మీ ఒంటి నిండా ఆక్సిజన్ నింపితే బుర్ర పనిచేస్తుంది, ఆర్గాన్స్ అన్ని పనిచేస్తే హాయిగా పరిగెత్తగలుగుతాం. ఇప్పుడు ఏమైంది? అంతా మనం పొల్యూషన్ పీల్చుకుంటాం, కార్బన్ పీల్చుకుంటాం. ఏం రోగం వస్తుంది? కార్బన్ పీల్చుకుంటే తెలుసా? క్యాన్సర్. ఇప్పుడు ఏది రాజ్యం వెళ్తుంది? అయిపోయినాయి, అన్ని రోగాలు అయిపోయినాయి. కరోనా పోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏ యుగం నడుస్తుంది? క్యాన్సర్ యుగం నడుస్తుంది. అంతే. క్యాన్సర్ అంటే క్యాన్సర్ అయిపోయినావు నువ్వు, అంతే. నీ జీవితం ముగింపు వచ్చేసి ఏ స్టేజ్లో తెలుస్తుంది? చివరి స్టేజ్. నువ్వు అయిపోయి టికెట్ తీసేసుకున్నావు, నువ్వు ప్లాట్ఫామ్ మీద ఉన్నావు చెప్తారు. ఎవరు? డాక్టర్ ఏం చెప్తున్నారు? ఫోర్త్ స్టేజ్ అంటే కీమోలు ఇచ్చేస్తాయి, నువ్వు రెడీగా ఉండు, టికెట్ నీకు బుక్ అయిపోయింది, ఇంకా 10 రోజుల్లో వచ్చేస్తుందని చెప్తారు. అంతేనా? అంతకంటే వేరు చెప్తున్నారా? కాబట్టి మనము గోమాత అనేది ఏంటంటే ఇప్పుడు మనము రక్షించటం కాదు, గోమాత నుండి వచ్చేటువంటి యొక్క ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వైద్య రంగం. ఇప్పుడు అహమస్మి ఆధ్యాత్మిక వైద్యం అంటే అర్థం ఏంటంటే గోవు అనేది ఆధ్యాత్మికం. గోవు ఆధ్యాత్మికం. ఎందుకు ఆధ్యాత్మికం తెలుసా మీకు? తెలుసా? గోవు నిత్యము యోగంలో ఉంటుంది. గోవు నిత్యము యోగంలో. ఇప్పుడు మనం యోగం అంటే అర్థం ఏంటంటే ప్రకృతి. ఇప్పుడు ప్రకృతి పంచమహాభూతం ప్రకృతి ఏదైతే ఉంటుందో ఆ ప్రకృతిలో పంచమహాభూతంలో లీనమైపోతుంది గోవు.
అందుకే దానికి ఎట్లా చెప్పగలుగుతారు మీరంటే, ఇప్పుడు చూడండి మన దగ్గర ఏముంటుంది, ఇక్కడ ఒంగోలు జాతి ఉంటుంది. ఇప్పుడు చిత్తూరు ఏరియాకి వెళ్ళిపోతే ఏమవుతుంది, పొంగనూరు వస్తుంది. ఇంకా అటు వెళ్ళిపోతే ఏమవుతుంది, కర్ణాటక హల్లీకార్ వస్తుంది. అంటే గోవు యొక్క స్ట్రక్చర్ నిర్మాణాన్ని ఎట్లా మారుతున్నాయి? గోవు ఒకటే కదా, కానీ దేనివల్ల మారుతున్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి గోవు తన నిర్మాణం అన్ని అవయవాలన్నీ మార్చేసుకుంటుంది. మొత్తం ఆకారం అంతా వేరే. గీరావు చూసారా, గీరావు ఎట్లా ఉంటుంది, అది గుజరాత్. అంటే అక్కడ ఉన్నటువంటి పంచమహాభూతముల రేషియో, పంచమహాభూతములు అంటే ఎవరు, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి. ఈ రేషియో ఏదైతే ఎక్కడెక్కడ ఉంటాయో దాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే గోమాత నిత్యం యోగంలో ఉంటుంది. కాబట్టి మనము ఇప్పుడు ఎక్కడున్నాం, మనం ఎక్కడున్నాం, రోగంలో ఉన్నాం. మనం ఎక్కడున్నాం, రోగంలో ఉన్నాం. కాబట్టి యోగానికి బాగుంటే ఏం చేయాలి, గోమాత నుండి ఉత్పన్నమైనటువంటి యొక్క ఔషధాలు, ఇవన్నీ గోమాత నుండి ఉత్పత్తి అవుతుంది. ఔషధాలు వాడటం ఎందుకు, గోమాత మీ దగ్గర ఉంటే ఏ ఔషధమో అవసరం లేదు. లేని కారణంగా అంటే అనాథలేనం కాబట్టి మీకు చేరటానికి కనీసం ఈ ఔషధాలు మీ చేతికి అందటం అన్నమాట. ఇది ఒకటి. అట్లాగే మనం తినే ఆహారం ఏంటి, మొత్తము విషపూరితం, అన్ని టాక్సిన్స్, అన్ని విష రసాయనాలు. అంటే మన చుట్టుముట్టే మన ఒక మనిషిని మొత్తం చంపటానికి, ఏది ఏఐతో సహా అన్నీ చంపడానికి పుట్టినాయి మనల్ని. అన్ని చంపడానికి పుట్టి ఏం చేస్తున్నారు, మనల్ని చుట్టుముట్టి అన్ని పొడిచి చంపుతున్నాయి మనల్ని. ఎప్పుడు ఏది పుడుతుందో రోగం తెలియదు. వచ్చిన రోగం పోవటానికి లేదు, పోయే రోగం నీతో పాటు నేను పోతా అంటుంది. ఇంక వాటికి ఏంటి సమాధానం ఏముంది, అన్నిటికీ సమాధానమే అహమస్మి ఆధ్యాత్మిక వైద్యం అని తెలిసింది. అహమస్మి ఆధ్యాత్మిక వైద్యము ఎందుకు తెలిసింది అయ్యా అంటే, ఇప్పుడు కొత్త వైద్య రంగం ఇది అన్నమాట. ఎందుకు అవసరం ఏమొచ్చిందంటే, అన్నీ చుట్టుముట్టిపోయినాయి. ఎక్కడ ఉక్కిరిబిక్కిరైపోతున్న మనిషి, ఎప్పుడు ఏమొస్తుందో అర్థం కాదు, ఏమైపోతుందో తెలియదు. డాక్టర్ వెళ్తే ఇంత చార్ట్ రాసేస్తారు, లిస్ట్ ఇస్తారు, రిపోర్ట్లను తీసుకురా అంటారు, స్కానింగ్లు గీనింగ్లు బ్లడ్ టెస్ట్ అవి బ్లడ్ టెస్ట్ అని చెప్తాడు. చివరి వచ్చేసరికి రాసేసి చేతిలో పెట్టేస్తారు, ఇంత డబ్బా మందుల డబ్బా పోయి మింగుతుంటాం. ఇక ఏమి రోగం వచ్చిందో తెలియదు, ఎందుకు చేస్తున్నో తెలియదు, డబ్బా ఎందుకు వచ్చిందో తెలియదు, మింగడం వల్ల ఏమొచ్చిందో తెలియదు. రోగం పోయిందంటే చూస్తే రోగం ఉండనే ఉంది. అంటే రోగం ఎక్కడ పుడుతుంది, అసలు దాని ఆరిజిన్ ఏంటి, ఇది మనము కనిపెట్టాలన్నమాట. కనిపెడదామా? చూడండి, ఇప్పుడు మనం ఏంటి ఉపోద్ఘాతకు ఇదంతా కూడా గోవు అన్నది ఒకటైతే, గోవుని ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, గౌ టెక్నాలజీ ట్రీట్మెంట్. 3 విధానాలు అనమాట. గౌ టెక్నాలజీ ట్రీట్మెంట్ అంటే టెక్నాలజీ ఏంటి, ఇప్పుడంతా టెక్నాలజీ పేరు పెట్టుకుని అంటారు. కాదు, సృష్టి ఏ విధంగా డిజైన్ చేయబడిందో మనకు ఆ డిజైన్ యొక్క టెక్నాలజీ ఏంటంటే అహమస్మి టెక్నాలజీ. 7 చికిత్సలు ఉంటాయి మా దగ్గర. మీకు బ్యానర్ రాలేదు, వస్తుంది అందరికీ, గ్రూపులందరికీ ఫార్వర్డ్ చేసేయండి. బ్యానర్ అంతా కూడా వస్తుంది, సప్తవిధ చికిత్సని బ్యానర్ వస్తుంది. మొట్టమొదటి ఏంటంటే విశ్వం ఎట్లా, ఇప్పుడు చూడండి, ఒక ఫోన్ ఉందనుకోండి మీ దగ్గర, ఇక ఫోన్ ఎవరు రిలీజ్ చేస్తారు, మీకు ఒక కంపెనీ రిలీజ్ చేస్తుంది, ఏదో వివోనో ఏదో ఒక కంపెనీ వారు రిలీజ్ చేశారనుకోండి, అది ఒక టెక్నాలజీ రిలీజ్ చేస్తారు, మీరు వాడుకుంటుంటారు. తర్వాత ఏమవుతుంది, అది చెడిపోయే అవకాశం ఉంటుంది. అంటే చెడిపోయేది ఎట్లా అవకాశం ఉంటుంది, తెలిసి తెలియక మనం ఉపయోగిస్తే చెడిపోట్టుకుంటాం. చెడగొట్టిన తర్వాత దీన్ని ఎవరు బాగు చేయాలి, మీరు ఏమంటున్నారు, ఎవరు బాగు చేస్తారు? మొబైల్ మీ చేతిలో చెడిపోయింది, ఇప్పుడు ఏం చేస్తారు మీరు? మెకానిక్, ఏ మెకానిక్ దగ్గర వెళ్తారు? ఫోన్ మెకానిక్ రోడ్డు పైన పోయాడు, ఫుట్పాత్ మీదకి పోయామనుకో, ఏం చేస్తారు, చెడగొట్టి మళ్ళీ మీ చేతిలో పెడతారు, ఇంకొక చేతి చెడగొట్టి. అట్లా కాకుండా దానికి ఒక ప్లాన్ ఉంది. ఈ ఫోన్ కంపెనీ వాడు దానికి ఒక రిపేరింగ్ టెక్నాలజీ డెవలప్ చేస్తాడు. చేసి ఏం చేస్తాడు, సర్వీస్ ప్రొవైడర్ నుంచి పెడతారు, సెంటర్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఫోన్ ఇచ్చామనుకోండి, ఎట్లయితే ఉందో సేమ్ అట్లా తీసి మళ్ళీ మీ చేతిలో పెట్టేస్తారు. నా అనుభవం ఉంది దీంట్లో, ఎందుకంటే నా ఫోన్ అట్లాగే ఇది. అంటే ఏమిటంటే అంతే, ఎంత చక్కగా 5 నిమిషాలు నీకు చేసి రిపేర్ చేసి ఇచ్చేస్తారు. ఎట్లా ఉందో అట్లా వస్తుంది. అదే ఏదైనా వేరే ఫుట్పాత్ మీదకి ఎక్కడైనా వెళ్ళామనుకోండి, చెడగొట్టి మళ్ళీ మీ చేతిలో పెడతారు, ఇంకొక చెడగొట్టి. అది కూడా అనుభవం ఉంది నాకు హైదరాబాద్లో. కాబట్టి ఈ 2 అనుభవాలు. అంటే ఏమిటి, దీని యొక్క సారాంశం ఏమిటంటే, మన దేహాలు, ఎవరు మనమంతా చెప్తాను మీకు, మనది ఎవరైంది అంటే దేహాలు ఏమిటివి, ఇవి చెడగొట్టుకుంటున్నాం. ఎంత చెడగొట్టుకుంటాము, తెలిసి చెడగొట్టుకుంటామా, తెలియక చెడగొట్టుకుంటామా? చెప్పండి, గట్టిగా చెప్పండి.
తెలిసి చెడగొట్టుకుంటామా, తెలియక చెడగొట్టుకుంటామా? తెలిసి చెడగొట్టుతామా, తెలియక చెడగొట్టుకుంటామా? తెలియక చెడగొట్టుకుంటాం. తెలిసే చెడగొట్టుకుంటామా? తెలియకూడదు. తెలిసి కూడా చెడగొట్టుకుంటాం. వాడెవడు వాడిని కనిపెడదాం. తెలిస్తే నాకు తెలిసి నేను ఎట్లా చెడిపోయిన దేహం తెలియాలి కదా, అది కూడా ఉంది. తెలియక చెడగొట్టుకుంటాము, తెలిసి చెడగొట్టుకుంటాం, రెండు ఉన్నాయి. అవి చూద్దాం. ఇప్పుడు మనకేమిటంటే ఇప్పుడు ఫోన్ రిపేర్ అయిపోయిందా, అట్లాగే మనకు ఈ సృష్టి నిర్మాణం జరిగిన తర్వాత మన దేహాలు ముందు వచ్చినాయి. గోమాత ఎప్పుడో తర్వాత వచ్చింది. అంటే ఏమిటి, ఎందుకు వచ్చింది? ఇప్పుడు రిపేరింగ్ టెక్నాలజీ ముందు వస్తుందా తర్వాత వస్తుందా? రిపేరింగ్ టెక్నాలజీ కంపెనీ వాడు తర్వాత రిలీజ్ చేస్తారు. అంటే అట్లా గోమాతలు ఏమిటంటే మనకు సర్వీస్ ప్రొవైడర్ లాంటివి. గోమాతలు సర్వీస్ ప్రొవైడర్ దేనికి? మన దేహానికి. మన దేహం రోగం వచ్చినా గోమాత దగ్గర కూర్చోండి, పోతుంది మీకు. అట్లాగే ఏదైనా సమస్య వచ్చింది మీ ఇంట్లో నీకు కర్మఫలం సరిగ్గా తెగి రాత సరిగ్గా లేదని పడిపోయి అక్కడ కూర్చోండి, మీ రాత మారిపోతుంది. అంటే ఏది మీకు సమస్య ఉన్నా దాన్ని నివారణ చేయడానికి ఎవరు ఉన్నారయ్య అంటే గోమాత ఒక సర్వీస్ ప్రొవైడర్. మీ దేహాన్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పెట్టకండి, గోమాత దగ్గర వెళ్ళి కూర్చోండి. అది అట్లా వెలిసిందే ఒకనొక సర్వీస్ ప్రొవైడర్. అంటే ఇప్పుడు సూర్యాగ్రీన్స్ అని చెప్పి మీకు అది యోగి మల్లవరం అక్కడ ఏరియాలో మీకు అక్కడ వెలిసిందన్నమాట. ఈరోజు ప్రారంభం జరిగింది కాబట్టి అక్కడ మీకు ఏది ఉన్నా అక్కడికి వెళ్ళండి. మీ శరీరం మొత్తం ఏది రిఫ్రెష్ అయ్యి మళ్ళీ వస్తుంది బయట. అంటే అట్లా గోమాత మనకిస్తుంది. దేహము యోగంలో ఉందా రోగంలో ఉందా? యోగంలో ఉన్నటువంటి యొక్క గోమాతను తీసుకొని మనము రోగాన్ని ఏం చేయాలి? మనము యోగంలోకి మారాలి. గోమాత ఏం చేస్తుంది? గోమాత ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? మనలోకి చపాతి తింటుందా? మనలోకి ఇది అన్నం వండుకొని తింటుందా? గోమాత ఎట్లా తింటుంది? స్వచ్ఛమైనది ఎట్లా సూర్యునికి పెరిగిందో ప్రకృతిలో ఉందో అట్లా లభిస్తుంది. గోమాత వ్రతం చేసేవారు చేతులు ఎత్తాలి. వంట వండకుండా తినాలి, అది గోమాత వ్రతం. వంట వండకుండా తినాలి, అప్పుడు మీరందరికీ రెస్ట్. వండడానికి పడలేదు, కిచెన్ అవసరం లేదు, కిచెన్ క్లోజ్. ఎందుకు? గోమాత వ్రతం అని అందరూ ప్రచారం చేయండి. అప్పుడు మీకు రోగం ఉంటుందా యోగం ఉంటుందా మీరు చూడండి. ఉంటుందా రోగము? లేదు. రోగం ఎక్కడి నుంచి వస్తుంది? అది కనిపెడదాం. ఇప్పుడు చూడండి, గోమాత సర్వీస్ ప్రొవైడర్ అంటే అర్థం ఏంటి? మీకు ఏదైనా బాగలేదు, సూర్యాగ్రీన్స్ అక్కడ వెళ్ళండి. అక్కడ ఏమిటి? శబ్ద మండలం, దాని పేరు ఇప్పుడు ఒక ఆరోగ్య కేంద్ర పేరు పెట్టారు, శబ్ద మండల ఆరోగ్య కేంద్రం. శబ్దం అంటే శబ్దం వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది శబ్దం? ఇక్కడ ఏం చేస్తుంది? కొడుతున్నాం, శబ్దం ఎక్కడ పుడుతుంది? మీకు వింటున్నారా మీరు? ఆకాశ లక్షణం శబ్దం. అన్నింటికంటే ఏమిటి? ఆకాశము. ఆకాశం ఎన్నో లక్షణము? ఉన్నతమైనది. మొదటిది ఆకాశం. ఆకాశం వాయువు, ఆకాశం వాయువు, అగ్ని, నీరు, భూమి. కాబట్టి ఆకాశంతో శబ్దం అటువంటి యొక్క అక్కడ థెరపీ కూడా ఉంది, అద్భుతమైన థెరపీ. అది కూడా మీరు పొందవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, గోమాత యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే మనం చెప్పుకుంటున్నది, గోమాత ఏంటంటే ఆక్సిజన్ మాత్రం పీలుస్తుంది, ఆక్సిజనే వదులుతుంది. అర్థమైందా? అట్లాగే గోమాత గౌ టెక్నాలజీ ఏంటి ఇక్కడ ఏంటంటే మూపురం ఉంటుంది కదా, ఈ మూపురం నుండి ఏం చేస్తుంది? సూర్యకిరణాలను చంద్రకిరణాలను తీసుకుంటుంది, సూర్యశక్తిని చంద్రశక్తిని తీసుకుంటుంది. తీసుకొని ఏం చేస్తుంది? మీకు కాన్వెక్స్ లెన్స్ తెలుసా? భూతద్దము. భూతద్దం ఇట్లా పెడితే ఏమవుతాయి? కిరణాలు ఇక్కడ నుంచి వచ్చేమవుతాయి? ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడుతుందా, ఫోకల్ పాయింట్, తేజోబిందువు. అట్లా గోమాత లోపల ఏమవుతుందంటే మీకు ఈ మూపురంలో ఉన్నటువంటి యొక్క కాన్వెక్స్ లెన్స్ అనేవి ఏం చేస్తాయి? కిరణాలు, సూర్యకిరణాలు గ్రహించి ఒక తేజోబిందు ఏర్పడుతుంది. అట్లాగే చంద్రకిరణాలు గ్రహించి ఒక తేజోబిందు ఏర్పడుతుంది. ఈ బిందు పేరేంటి తెలుసా? గోక్రాంతి. అది దాని పేరు గోక్రాంతి. అంటే గోవు గ్రహించిన క్రాంతి, ఒక తేజోబిందు. అది ఏం చేస్తుంది తెలుసా? మన ఆహారం తిన్న తర్వాత, ఆహారం తింటుంది కదా, గడ్డి మేసిన తర్వాత ఒక చోట కూర్చొని నెమరు వేస్తుంది. మనం నెమరు వేస్తాం ఎప్పుడన్నా? వేస్తే అది ఎత్తు హాస్పిటల్కి వెళ్తా అంటారు. అంటే ఇదేదో పిచ్చి, ఏదో రోగం ముట్టుకుంది అంటారు. అంటే గోమాత డిజైన్ ఏంటంటే అట్లా నెమరు వేయటం ఎందుకోసం అంటే దాన్ని ఫైన్గా మొత్తం
అది రసం లెక్క రావటం అనమాట, సారవంతంగా చేయటం. రెండోసారి నోట్లోకి తీసుకొని నెమరు వేసి 2.5 గంటల నెమరు వేస్తుంది. రెండోసారి తిని లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఈ గోక్రాంతిని కలుపుకుంటుంది. అప్పుడేమవుతుంది, గోక్రాంతి ఓజస్ అవుతుంది. గోక్రాంతి ఓజస్ అంటే ఔషధం. ఆ ఓజస్సులో ఇదేమో కలుస్తుంది, ఈ ఆహారంలో రెండోసారి వెళ్ళే ఆహారం ఇది కలిసి అప్పుడు మనకు గోమూత్రము ఔషధం అవుతుంది. గోమూత్రము ఔషధం అవుతుంది. అట్లాగే గోవు పాలు ఔషధం అవుతాయి. మలమూత్రాలు కాదు అవి, అవి ప్రకృతిలో ఇచ్చినటువంటి యొక్క ఔషధాలు, రసాయనాలు. అందరికీ మందులు అవి. ఎవరికి మందులు? మందులు, తిండి అన్నీ అవే. ఎట్లాగో చూద్దాం. ఒకటి చూసామా, గోవు పాలు, గోక్షీరం, గోవు పాలు, అట్లాగే గోమూత్రం, గోమయం అంటే పేడ. ఇప్పుడు చూడండి, పాలను వేడి చేస్తే ఏమవుతాయి, వేడి చేసి చిలికి, వేడి చేసి తోడు వేసి చిలికితే 2 వస్తాయి, మజ్జిగ, పెరుగు. అట్లాగే ఆకాశానికి ఆహారం ఏంటి ఇక్కడ? సరే, భూమికి ఆహారం చేద్దాం. భూమికి ఆహారం ఏంటి? పేడ. పూర్వకాలం వేశారు. భూమికి అన్నం ఏంటి? గోమయం, పేడ. నీటికి అన్నం ఏంటి? గోపాలు. నీరుకు మీరు సైనస్ ప్రాబ్లం, తుమ్ములు వచ్చాయనుకోండి, గోపాలు తాగండి, పోతుంది అంతే. తుమ్ము ఏంటి? నీటి లక్షణం. అట్లాగే అగ్నికి ఏమేస్తాం మనం? అగ్నికి ఆహుతి ఏమేస్తాము? నెయ్యి వేస్తాం. నెయ్యి అని గోఘృతం, నెయ్యి. ఇదేమిటి? ఆహారం అగ్నిదేవునికి. వాయువుకు గోమూత్రం. ఇంట్లో మనం ఏం చేస్తాం? ప్రోక్షణ చేస్తాం కదా ఇట్లా. అంటే అట్లా చల్లినటువంటి దాని యొక్క సైన్స్ ఏంటి? అది అక్కడ చల్లినప్పుడు దాంట్లో అది ఆవిరిలోకి కలిసిపోయి, గాలిలోకి కలిసిపోయి, గాలిలోని బ్యాక్టీరియాని చంపేస్తుంది. అందుకే దాని యొక్క టెక్నాలజీ అనమాట. అంటే బ్యాక్టీరియా అని వైరస్ని ఈ మధ్య రీసెర్చ్ చేశారు. మన పూర్వీకులు ఎప్పుడో రీసెర్చ్ చేసి పెట్టారు. మనం తెలియలేక పాకులాడుతున్నాం అనమాట. కాబట్టి దాన్ని ముందు మనం గ్రహిస్తే ఆ జ్ఞానాన్ని. వాయువు. అట్లాగే ఆకాశ లక్షణం మజ్జిగ. పొద్దున్న లేచి 1 లీటర్ మజ్జిగ అనుకోండి, మజ్జిగ తాగారనుకోండి, ప్రశాంతంగా తింటారు. రోజంతా నిర్మలంగా, ప్రశాంతంగా, హాయిగా ఉంటారు. మజ్జిగ తాగుతుంటే పేలిపోతుంటారు, చిందులేస్తుంటారు అనమాట, పరిగెత్తుతున్నారు. అంటే బ్రెయిన్ ఆగదు. టెన్షనే పెద్ద రోగం. టెన్షన్ పోవాలని ఏం చేయాలి? రోజు పొద్దున్న లీటర్ అక్కడ పాలు మజ్జిగ దొరుకుతాయి. ప్రతిరోజు 1 లీటర్ మజ్జిగ తెచ్చుకోండి. మజ్జిగ స్పెషల్ మజ్జిగ ఉంటాయి. 1 లీటర్ మజ్జిగ తాగండి, రోగాలన్నీ పోతాయి. ఇది మలబద్ధకం ఉన్న వాళ్ళు మజ్జిగ తాగండి, అయిపోయింది. అంటే ఆకాశతత్వం, నిర్మలత్వం, ప్రశాంతం ఇవన్నీ కలుస్తాయి. ఇట్లా పంచమహాభూతములకు గవ్యములు అవుతాయి, ఔషధాలు అవుతాయి. ఈ దేహం ఎట్లా నిర్మాణమైంది? మనకు వీటితో నిర్మాణమైంది కాబట్టి ఇవి దీనికి సమానం. అట్లాగే ఒకటి చూడండి, రిపేరింగ్ టెక్నాలజీ, టెక్నాలజీ, రిపేరింగ్ టెక్నాలజీ, ట్రీట్మెంట్ అంటే అర్థం ఔషధాలతో ట్రీట్మెంట్ చేసేది రిపేరింగ్ టెక్నాలజీ ఒకటి. రెండవది ఏమిటి మనకు? టెక్నాలజీ, డైట్. ఇప్పుడు మనం ఏం తింటున్నాము? అన్నీ చెత్తారమే, చెత్తగా విషం తింటున్నాం. అందుకేముంటుంది? క్యాన్సర్ ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎప్పుడు పోతే అర్థం కాదు. ఉన్నట్టుండి హార్ట్ అటాక్ అండి, పోతూనే పడిపోతుంటారు. ఎంతమంది చూస్తున్నాము? ఒక అమ్మాయి డ్యాన్స్ వేస్తూనే పడిపోయింది. ఊరికి ఉన్నట్టుంటారు, ఇప్పుడు ఉంటారు, ఎప్పుడు పోయినా అర్థం కాదు. అంటే ఇవన్నీ హార్ట్ అటాక్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే ఇట్లా ఏమిటంటే మనకు టెక్నాలజీ, డైట్, ఆహారం. అట్లాగే ఎఫిషియన్సీ, మన సామర్థ్యం రోజు రోజుకు దిగజారిపోతున్నది. ఊరికి ఉండాలన్నా కష్టమైపోయింది. ఇప్పుడు కుర్చీలో ఎంతసేపు కూర్చోలేము. అంటే ఊరికి ఉండాలన్నా కష్టమే, పని చేయాలన్నా కష్టమే, ఏం చేయాలన్నా కష్టమైపోతుంది. ఎందుకు? సామర్థ్యం లేదు. అది గోవు మాత సామర్థ్యం ఇస్తుంది. ఇట్లా 3 విధాలుగా గోమాత మనకు 3 టెక్నాలజీ పరంగా ఒకటైతే, ఇక తర్వాత ఏమిటంటే మనకు అహమస్మి టెక్నాలజీ అనేది ఒకటి. అహమస్మి అంటే ఏమిటి? అర్థం ఏంటంటే, అహం అంటే నేను, అస్మి అంటే ఉన్నాను, నేను ఉన్నాను అన్నది ఏంటి? ఏమిటి? మీరు ఉన్నారా లేరమ్మా? ఉన్నారా లేరా? ఎట్లా ఉన్నారు? ఎట్లా అని ప్రశ్న లేకుండా ఉన్నారు. ఎవరికైనా డౌట్ ఉందా? నేను లేనని డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా? మీ పేరేంటండి? ఎట్లయింది మీ పేరు? మీకు పేరు లేదైతే? ఆయనకి పేరు లేదంట. మీకుందా పేరు? మీకుందా? ఆయన పాటే మీది కూడా. ఆయన పాటేనా? ఆయన పాటే.
మరి పేరు లేకుంటే మీకంటూ పేరు లేదా ఇంకా? మీకంటే పేరు ఉందా లేదా? ఏ పేరు చెప్పండి. అది మీ పేరు ఎట్లా అవుతుంది? మీరు పెట్టుకొని వస్తే మీ పేరు అంటే ఒప్పుకుంటాము. వేరే వాళ్ళు ఎవరు పెట్టి పేరు నా పేరు అంటే ఎట్లయింది మీకు? నేను అనేది మీ ఒరిజినల్ పేరు. అదే నేను ఉన్నాను. నేనంటే నేను ఉన్నాను కదా, నేను ఉన్నాను. ఇట్లా నేను ఉన్నాను కాని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? నేను ఉన్నాను కాని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. అందరం నేను ఉన్నాను. కాబట్టి అందరూ ఎవరి స్వరూపాలు? నామము, సర్వనామం. ఇది సర్వనామం అవునా కదా? నేను ఉన్నాను. సర్వులకు నామము, సర్వనామము, సదానామము, సదా జపనామము. సర్వులకు నామము, సదానామము, సర్వులకు నామము. ఇది కాకుండా వేరే ఎవరి పేర్లను ఉన్నాయా? ఎవరికి ఏ పేరు లేదు. అన్నీ డూప్లికేట్ పేర్లు. పేరు సత్యమైన పేరు ఏది? అహమస్మి. అహమస్మి అనేది సర్వవేదాల సారము ఉపనిషత్తులు. ఉపనిషత్తు సారం ఎవరు? భగవద్గీత. భగవద్గీత సారం ఎవరు? నేను ఉన్నాను. అహమస్మి. భగవద్గీత ఏమిస్తుంది మనకు? అర్జునుడికి ఏమిచ్చాడు? నువ్వు చావవు, బతకవు. నువ్వు అనుకున్న చావు తప్పే, నువ్వు బతుకుతున్నది కూడా తప్పే. నువ్వు బతకటం లేదు, చావటం లేదు, రెండు లేవు. ఎప్పుడు? నేను ఉన్నాను. ఏమిచ్చారు? మరణం అనేది అర్జునుడికి సమస్య అయితే ఏమిచ్చారు? నేను ఉన్నాను అని ఇచ్చారు. అర్జునుడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. కరిష్యే వచనంతవ అన్నారు. అంటే నేను ఉన్నాను, నేను ఎక్కడే పోను. నత్వేవాహం జాతునాశం. అహం జాతునాశం నా ఏవ. నేను ఎప్పుడూ లేననే మాట లేదు. అంటే ఎప్పుడూ నేను ఉన్నాను. ఇదే ఒకటే పావు శ్లోకంలో భగవద్గీత మొత్తం వచ్చేస్తుంది. నత్వేవ అహం జాతు నా ఆసం. అంటే అహం నేను ఒకప్పుడు లేననే మాట నా ఏవ లేనే లేదు. ఎప్పుడు నేనున్నాను. అందరం ఇంతే. ఇంకా ఇందులో రోగం ఏంటి, యుద్ధం ఏంటి, ఏం కథ? భగవద్గీత ఎక్కడ పుట్టింది చెప్పండి? యుద్ధంలో పుట్టింది. మరి మనం ఇప్పుడు ఏం పుట్టాలి? మనకు కనీసం రోగంలోనే భగవద్గీత పుట్టించుకున్నాం. రోగం అంతే కదా, అర్జునులో భగవద్గీత వచ్చింది. మనకు రోగం కోసమైనా పోవాలంటే భగవద్గీతను పుట్టించుకోవాలి. అదే భగవద్గీత అధ్యయనం చేయటం. మొట్టమొదటి ఏంటంటే ఇక్కడ అహమస్మి టెక్నాలజీ, అది భగవద్గీత చేసిన టెక్నాలజీ. రెండవది ఏమిటంటే ఈ భగవద్గీత జ్ఞానంతో మనం స్పిరిచువల్ డయాగ్నోసిస్ చేద్దాం. ఒకసారి సమయం అయిపోయింది, 10 నిమిషాలు స్పిరిచువల్ డయాగ్నోసిస్ చేద్దాం. అందరికి ఎవరైనా అందరూ రెడీగా ఉన్నారా? స్పిరిచువల్ డయాగ్నోసిస్ అందరూ రెడీగా ఉన్నారా? ఇప్పుడు ఆయన చెప్తారు. మీకు ఏమైనా రోగం ఉందా? మీకు ఏదైనా వ్యాధి ఉందా? మీకు ఏదైనా వ్యాధి ఉందా? ఏమి లేదు. వ్యాధి ఉన్న వాళ్ళు చెప్పమ్మా, ఎవరు ఉన్నారు? షుగరు, బీపీలు ఇట్లా ఏమి లేవా ఎవరికి? అందరికీ ఉన్నాయి. సరే, ఉన్నాయంటే ఎంత సత్యం తెలుసుకున్నాం. ఉన్నాయా లేవా? అసలు శరీరంలో రోగం ఉన్నదా లేదా తేలాలి ఇప్పుడు. అంతేనా? మనం వచ్చింది తెలుసా? స్పిరిచువల్ డయాగ్నోసిస్ అన్నమాట. ఇది కొత్త వైద్య రంగం. మీకు ప్రపంచమంతా మీరే ఇది సెల్ఫ్ ట్రీట్మెంట్. నేను ట్రీట్మెంట్ ఏమి ఇవ్వను, మీకు మీరే చేసుకునే విధంగా ఇది డిజైన్ చేయబడింది. ఎవరి కాలేజ్ చేసుకోండి, ఇది ఇచ్చేది కాదనమాట. కాబట్టి సెల్ఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే స్పిరిచువల్ డయాగ్నోసిస్. రోగం ఉందా లేదా శరీరంలో? ఉందా లేదా? ఉంది అంటున్నారు. ఇప్పుడు తెలుద్దాం ఉందో లేదో. ఇప్పుడు అద్దం పెట్టాము, అక్కడ ఒక అద్దం ఉంది. అద్దంలో ఎవరైనా ఉంటారా? ఎవరుంటారు? అద్దంలో ఎవరైనా ఉంటారా ఉండరా? గట్టిగా చెప్పండి. ఏదమ్మా చూడు, నువ్వు ఇక్కడి నుంచి చూడు, అద్దంలో ఎవరైనా నువ్వు కనిపిస్తావు? ఎవరు ఉండరు. అద్దంలో ఎవరుంటారు? అద్దమే ఉంటుంది. అద్దంలో ఎవరుంటారు? అద్దమే ఉంటుంది. అట్లా శరీరంలో ఎవరుంటారు? శరీరమే ఉంటుంది. సరే, ఎప్పుడైనా ఆమె వెళ్ళి చూసింది, తొంగి చూసింది. ఏం పేరు మన పేరు? చంద్రమ్మ. అమ్మ, చంద్రుడు వచ్చేసినాడు, బాగా దొరికిపోయింది. చంద్రుడు వెళ్ళి చూసినాడు. చంద్రమ్మ కనిపించింది అక్కడ. కనిపించిందా? ఎవరు కనిపించింది? చంద్రమ్మకే కనిపించింది. మనకు కనిపిస్తుందా? కనిపించదు. ఎంతవరకు ఉంటుంది చంద్రమ్మ అద్దంలో? అద్దంలో చంద్రమ్మ ఉందా, బయట ఉందా? ఇప్పుడు అద్దంలో బయట ఉందా? అద్దంలో ఉందా?
ఏముంది మరి అద్దంలో? ఏముంది? అద్దం ఏముందా? మరి మీరు ఎందుకు చూసారు? రోజు అద్దం చూసుకుంటారా? ఎందుకు చూసుకుంటారు? చూసుకోవద్దు మరి. అంటే అద్దంలో ఏముంది? మీ ప్రతిబింబం ఉంది. ప్రతిబింబం పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు పక్కకు వస్తే పోతుంది అది. అట్లాగే రోగం శరీరంలో లేదు. రోగం శరీరంలో లేదు. రోగం మరి ఎక్కడుంది? ఎక్కడుంది? ఎవరిచ్చారు మీకు? పోతూ పోతూ పట్టు రోగం పెట్టుకోమని ఇచ్చారా? అంటే పోతూ దాని పోయి ఇచ్చారా? ఎవరిచ్చారు మరి రోగం? ఎక్కడి నుంచి వచ్చింది? అదే ఇప్పుడు ఏంటంటే రోగం ఎవరిచ్చారంటే ఎవరివ్వరు. ఎవరిస్తారు? ఎవరు? దానికి మనం ఒక 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 ఆధ్యాత్మిక విషయం తెలుసుకోవాలి. మనిషి అంటే ఎవరు? మనిషి అంటే ఎవరు చెప్పండి? మనిషి అంటే ఎవరు? మనిషి అంటే ఎవరు తెలియకుండానే మనిషిగా జీవిస్తున్నాం. మనిషి అంటే ఎవరైనా మనిషిగా చివరికి వచ్చినాము. మనిషి అంటే ఎవరు చెప్పండి? పంచమహాభూతాల ఏది? పక్కన పెట్టేద్దాం, పంచమహాభూతాలు తీసేద్దాం. ఇంకెవరున్నారు? మనిషి అంటే ఏమిటంటే మనకు వేదాంతం అంతా సమీకరిస్తే క్లుప్తంగా 4 మనిషి అంటే. 1 శరీరం, చెప్పండి గట్టిగా. శరీరం 1 మనకు కనిపిస్తుంది. 2 మనస్సు, మనకు ఆలోచన ఎవరికి వారికి పనిచేస్తుంది. నీ మనసు ఆయనకు తెలుస్తుందా? ఆయన మనసు తెలియదు. నీ నువ్వు ఏం చేస్తున్నా ఆలోచిస్తున్నా ఆయనకు తెలియదు. కాబట్టి మనసు సీల్డ్, స్టాంప్ వేశారండి. ఎవరికి తెలియదు, రహస్యం అది మనస్సు. దాన్ని నడిపించేది ఎవరు? గుణం. దాన్ని నడిపించేది గుణం. దాని పేరు చిత్తవృత్తులు అంటాం, గుణం. ఇప్పుడు మనస్సు ఎట్లా ఏర్పడుతుంది? గుణం ఎట్లా ఉంటే అట్లా ఏర్పడుతుంది. గుణం అంటే ఏంటి? ఇంకొక భాష కర్మఫలం. నా రాత ఇట్లా ఉంది అంటారా? ఆ రాతనే కర్మఫలం అంటే. ఈ కర్మఫలం ఏం చేస్తుంది మీకు? అది మనసుగా వస్తుంది. మనసు ఏం చేస్తుంది? శరీరంలోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు శరీరంలో రోగం అంటే ఎవరు ఇస్తున్నారు? చెప్పండి, మంత్రం చెప్పండి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం తశాంతై ఔషధై ధ్యానై జ్ఞానై దానై అన్నీ చేయాలి. అంటే ఈ పూర్వజన్మ కృతం పాపం పోవాలంటే అది ఎక్కడ ఉంది? శరీరంలో లేదు. రోగం శరీరంలో లేదు. ఎక్కడ? గుణంలో ఉంది. గుణం ఎక్కడుంది? కనిపిస్తున్న గుణము కనిపించదు. దాని పేరే కనిపించదు. కాబట్టి గుణాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఈ శరీరంలో రోగం పోవాలంటే ఎక్కడ తప్పించాలి? ఎక్కడ కరెక్ట్ చేయాలి? గుణాన్ని తొలగించాలి. అందుకే ఏం చెప్పారు మహాత్ములు? చిత్తవృత్తి నిరోగ. చిత్తవృత్తి నిరోగ యోగ చ. అంటే చిత్తవృత్తి నిరోధిస్తేనే అప్పుడు నిరోగి అవుతావు. లేకుంటే నువ్వు పోతే నేను పోతా అంటుంది. ఎందుకు ఎవరు ఇచ్చారు నీకు? నీ గుణం ఇచ్చింది నాకు. అయితే గుణాన్ని తీసేస్తే నేను ఉండను. ఇప్పుడు శాశ్వత పరిష్కారం కావాలంటే, రోగం పోవాలంటే ఏం చేయాలి? మనము ఏం చేయాలి? గుణాన్ని తొలగించాలి. అదే ఆ జీవన విధాత ఉంది కదా, ఆ జీవన విధాత ఏం చేస్తుంది? నీ కర్మఫలాన్ని తొలగించి రీరైట్ చేసి నీకు ముక్తి మార్గం అంటే ప్రశాంతత జీవితానికి మార్గం వేస్తుంది. ఎవరు? గోమాత. ఎట్లా చేస్తుంది గోమాత అంటే నీ పళ్ళాన్ని తీసేస్తుంది, ఇంకొక పళ్ళెం ఇస్తుంది. ఏం పళ్ళెం? దాంట్లో ఏముంటాయి తెలుసా? వెన్న, గో ప్రకృతి వ్యవసాయం, గో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ధాన్యము, పప్పు, ఉప్పు అన్నీ ఎట్లా ఉంటాయి? అన్నీ గోమాత వల్ల పండించినవి దాంట్లో ఉండాలి. అప్పుడేమవుతుంది? నీ కర్మఫలం రేరేస్ చేసేసి ఇంకా జీవితము ఆనందంగా, ఆధ్యాత్మికంగా ఆనందంగా ప్రశాంత జీవించేట్టు చేస్తుంది. ఇది సారాంశం అన్నమాట. అంటే రోగం ఎక్కడ ఉంది? ఇప్పుడు గుణంలో ఉంది. నీకు ఎంత పొడిచి ఇంజక్షన్ డోర్స్ పొడుచుకున్నా, ఏది ఇన్సులిన్ పొడుచుకున్నా నీ రోగం పోదు. రావణాసుడు తలకాయ ఎప్పుడు పోయింది? రావణాసుడు తలకాయ కొడుతుంటే రావణాసుడు పుడుతుందా లేదా తలకాయ మళ్ళీ? అట్లాగే నీ రోగం ఏ ఇంజక్షన్ ఇస్తుంది, టాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ పుడుతున్నాడు, టాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ పుడుతున్నాడు. నువ్వు ఎన్ని వేసుకోవాలి సార్లు పుడుతుంటుంది. ఎవరు? ఏ రోజు కాదు పుట్టినట్టే కదా రోగము. కాబట్టి టాబ్లెట్ వల్ల లేదు, మందుల వల్ల పోదు. ఎందువల్ల పోతుందంటే నీ కర్మఫలం మార్చుకుంటే పోతుంది. కర్మఫలమే నీ గుణము. ఆ గుణం చిత్తవృత్తులు మారిస్తే ఎప్పుడు మారుతాయి చిత్తవృత్తులు? ఈరోజు చిత్ లక్షణం కావాలి. చిత్ లక్షణం ఏర్పడితే ఆ చిత్తవృత్తులు మాయమైపోతాయి. కాబట్టి చిత్ అనేది ఏంటంటే అదే జ్ఞానం. కాబట్టి మనము
రోగం పోవాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు డయాగ్నోసిస్ కరెక్ట్గా చేయాలి. ఎవరు చేసుకోవాలి? ఇది ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరు. ఆ చేయటానికి వెలిసిందే ఆధ్యాత్మిక వైద్యం. అక్కడికి వెళితే మీకు ఆ వైద్యం డయాగ్నోసిస్ జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది స్పిరిచువల్ డయాగ్నోసిస్. ఇప్పుడు ఎన్నైనాయి? 3 టెక్నాలజీ చెప్పుకున్నాం. రిపేరింగ్ టెక్నాలజీ, డైట్ ప్లాన్, గోమాతతో, తర్వాత ఎఫిషియన్సీ, మన సామర్థ్యాలు పెంచుకోవడానికి ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి చెప్పుకున్నాం. అట్లాగే అహమస్మి జ్ఞానం, అది భగవద్గీత చదవటం వల్ల మీకు వస్తుంది, అధ్యయనం చేయడం వల్ల, కంఠస్థం చేయడం వల్ల వస్తుంది. స్పిరిచువల్ డయాగ్నోసిస్, అసలు రోగం ఎవరికి? ఇక్కడ సమస్య మరణం ఎవరికి లేదు. మరణం, రోగం అనేది లేదు. రోగం ఎవరు తెచ్చారు? ఈ గుణం తెచ్చింది. కాబట్టి గుణం పని ఏంటి? తెలిసి అజ్ఞానంతో పుడుతుంది అది గుణం. రోగం ఏం తినాలో తెలియదు, ఎప్పుడు పడుకోవాలో తెలియదు. ఇప్పుడు ఎవరికి తెలుసా ఎప్పుడు తినాల్సింది? ఎవరికి తెలియదు. ఎప్పుడు తినాలో తెలుసా మీకు? తెలియదు. ఎప్పుడు పడుకోవాలో తెలుసా? తెలియదు. అన్నీ మిక్సింగ్ అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ సారాంశం ఏంటంటే ఇవన్నిట్లు అయిపోయినాయి. కాబట్టి 3 ఇప్పుడు మనం ఏమిటి? ఎవరు బంధు ఎవరెవరికి? నేను ఉన్నాను రోగం ఉందా లేదా? నేను ఉన్నాను రోగం ఉందా? లేదు. 1 శరీరము, 2 మనస్సు, 3 గుణము, 4వది ఎవరు? నేను ఉన్నాను. దీనికి ఆకలి లేవు, దప్పులు లేవు, ఏమి లేవు, అమరణం అంటే అమృతం. నేను ఉన్నాను శాశ్వత స్వరూపం, అందరికీ భద్రంగా ఉన్నది. అదే భద్రాచల రాముడు. వెంకటేశ్వర స్వామి ఎవరని? అందరికీ పుష్కలంగా, సమగ్రంగా, సమృద్ధిగా, అందరికీ ఎవరికి ఏ కొరత లేకుండా ఉన్నాడు. ఎవరు? స్వామి ఇట్లా పెడతారా? ఏమిటిది? అభయహస్తం. ఏమిటి? నేను ఉన్నాను. నేను ఎక్కడున్నాను? నేనా? అంతటా ఉన్నాను. నీలో నువ్వు లేవు, నేనే ఉన్నాను. అయితే ఇక్కడ ఏమిటి? మనం ఏం చేస్తాం? ఇప్పుడు నమస్కారం చేస్తాం. ఇట్లా ఇక్కడ ఏమవుతుంది? నమస్కారం చేయటంలో ఈ అభయహస్తానికి, నమస్కారానికి ఏమిటంటే ఈ హస్తంలో ఏముంటాయి? పరమాత్మ యొక్క. ఇప్పుడు ఇట్లా సినిమాలు పెట్టినప్పుడు ఏమవుతుంది? మీకు కిరణాలు వస్తాయి ఇట్లా. అట్లాగే ఏమిటి? ఆ కిరణాలు అబద్ధం కాదు. అవేంటంటే లోపల నుండి అహమస్మి తరంగాలు, స్పందనలు ఈ చేతుల్ని బయటకు పోతుంటాయి. ఈ కిరణాలు ఏం చేయాలి? మనము నమస్కారం ఇట్లా చేస్తే ఏమవుతాయి? మనలోకి మళ్ళీ ప్రవేశిస్తాయి. ఇదే వైద్యం. అందుకే ఒకసారి కొట్టండి. గ్యాస్ అంతా వచ్చింది. ఎప్పుడు బయట ఇట్లా చూడండి, ఇట్లా అనేసరికి చూడండి. వస్తుందా గ్యాస్కి? అంటే ఇట్లా కలపగానే ఏమవుతుందంటే మీలో ఇందులో పెళ్ళైతే స్వామి శక్తి ఈ చేతిలోకి వచ్చి మీకు వైద్యం చేస్తుంది. ఇది నమస్కారం అర్థం. నమస్కారం అంత గొప్ప అర్థం ఉంటుంది. అంటే మనలో ఉత్పన్నమైనటువంటి శక్తి తరంగాలు అహం 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 ఇది అంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి అని చెప్పి మనకు శ్రీ దక్షిణామూర్తి చెప్తారనమాట. అట్లా అహం అహం అనేటువంటి తరంగాలు, స్పందనలు ఇక్కడి నుంచి పోతుంటే మళ్ళీ నమస్కారం చేస్తే తిరిగి మన లోపలికి వచ్చి మీకు హాయిగా ప్రశాంతంగా జీవిస్తారు. అర్థమైంది కదా? ఇది అహమస్మి ఆధ్యాత్మిక వైద్యం అంటే. సరే, ఇప్పుడు 3ంటికి 3 వైద్యాలు చెప్తాం. శరీరం ఏమిటి వైద్యం? శరీరానికి ఎవరు? గోమాత. శరీరానికి గోమాత సేవ. గోమాత ఎక్కడ సరే అక్కడ ఉండటము, గోమాత ప్రకృతి ఆహారము, ఔషధాలు సేకరించటము. ఇప్పుడు చూడండి, 3ంటికి గుణానికి మందేయాలి, మనస్సుకు మందేయాలి, శరీరానికి మందేయాలి. 3ంటికి మంది ఎవరు? అదే త్రిశూలం అన్నమాట. 3 ఒకసారి చావాలి. 3 ఇప్పుడు చూడండి, అద్దం పక్కన గుణం పోగానే అద్దంలో ప్రతిబింబం ఉంటుంది, ఉండదు కదా? అట్లాగే 3 ఒకేసారి చావాలి. అందుకే 3ంటికి ఔషధాలు ఏంటంటే చెప్పండి ఒకసారి. శరీరానికి గోమాత, శరీరానికి గోమాత, మనస్సుకు భగవద్గీత, మనస్సుకు జ్ఞానం. ఆహారం ఏంటి? భగవద్గీత. ఈ గుణానికి మందు ఏంటి తెలుసా? అదే ధ్యానం. గుణానికి మందు ఏంటి? మీరు చేసే ధ్యానమే. గుణాన్ని ఎవరు పోగొట్టరు. గుణాన్ని ఎక్కడుంది? నీకే తెలియాలి. నీలోనే ఉంది గుణం. ఆ గుణాన్ని తొలగిస్తే, అందుకే దాని పేరు ఏంటంటే, ఇప్పుడు మీరు అక్కడ చూసారు కదా, చెట్టు ఎక్కడుంది? విత్తనంలో ఉంది. బోర్డు మీరు చూసారు, అక్కడ చూసారు ఇందాకనే. చెట్టు అంతా ఎక్కడ ఉంది? విత్తనంలో. ఆ విత్తనం ఎవరంటే అహమస్మి. చెప్పండి, విత్తనం అహమస్మి, నేను ఉన్నాను. యచ్చాపి సర్వభూతానాం, చెప్పండి, యచ్చాపి సర్వభూతానాం బీజం అహమస్మి. కాబట్టి అందరూ అహమస్మి స్వరూపాలు. కాబట్టి ధ్యానంలో ఏమవుతుందంటే మనము అన్ని చెత్త చెదరంతో ఎదుగుతూ ఉంటే అన్ని తీసేసుకొని నేను ఉన్నాను. చెప్పండి ఒకసారి, నేను ఉన్నాను. ఓం అహం అస్మి.
ఓం అంటే ఏమిటంటే ఈ అకారం శరీరము, మకారం అకారం శరీరము, ఉకారం మనస్సు, మకారం గుణం, ఇవి దాటితే ఎవరు? అహమస్మి. కాబట్టి మన శరీరం దాటాలి, మనసు దాటాలి, మనసు గుణం దాటాలి. ఆ తర్వాత ఎవరున్నారు? నాలుగోది అహమస్మి. కాబట్టి అహమస్మి అనేది ఏంటంటే ఏ రోగము లేనిది. చెప్పండి ఒకసారి. నేను ఉన్నానికి ఏ రోగము లేదు. చెప్పండి. ఏ రోగం లేదు, ఏ రోగము లేదు, ఏ ఆకలి లేదు, ఏ దప్పిక లేదు. పంచమహాభూతములకు అవతలగా ఉన్నది అహమస్వరూపము. ఇది బీజస్వరూపము. కాబట్టి చెట్టు అంతా ఏం చేస్తుంది? ఉత్పత్తి. చెట్టు అంతా ఏం ఉత్పత్తి చేస్తుంది? చెట్టు సారం ఏంటి? బీజం ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఈ విశ్వం అంతా అటువంటి బీజములే మహాత్ములంతా. రమణ మహర్షి వారు కావచ్చు, అందరి అనేక మంది మహాత్ములు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బీజస్వరూప, అంటే సిద్ధి పొందిన స్వరూపం, అంటే అటువంటి బీజస్వరూపాలు కాబట్టి అది ఓం అహమస్మి. అదే శ్రీ గురు పాదుకా చికిత్స అని చెప్పి ఒక టెక్నాలజీ పెట్టాం. అంటే గురువులంతా ఇప్పుడు పత్రిక చేశారు కదా, ఎక్కడైనా అందరు గురువులు పెట్టింటారు. నేను చాలామంది చూశాను, మాస్టర్ క్లాస్ అవన్నీ చాలా తీసుకున్నాను. అక్కడ బేదంచెల్ల ఇవన్నీ కూడా అక్కడ వెళ్తుంటాం. అంటే అందరి గురువులు చూసారు. అందుకే శ్రీ గురుదేవేభ్యో నమః అని. శ్రీ గురు పాదుకా చికిత్స అంటే గురువులంతా మనకేమిచ్చారంటే మనము ప్రశాంతంగా జీవించడానికి ఆ శక్తి, ఆ యొక్క దాఢ్యత, సమర్థత ఎక్కడుంది? మనలో ఉన్నది. మనలో ఎట్లా ఉంది? ఏ రూపంలో ఉంది? చెప్పండి గట్టి. ఏ రూపంలో ఉంది? నేను ఉన్నాను రూపంలో ఉన్నది. చెప్పండి. ఈ శక్తి అంతా కూడా ఏ రూపంలో? నేను ఉన్నాను రూపంలో ఉంది. కాబట్టి శక్తి రావడం ఏం చేయాలి? ఓం చెప్పండి. ఓం అహం అస్మి, నేను ఉన్నాను. మత్త పరతరం నాణ్యత్, అంటే నేను ఉన్నాను కంటే అన్యం వేరేది ఏది లేనే లేదు. నేనున్నాను కంటే ఎవరైనా ఉందా? మీరు ఎవరు నేనున్నా అని చెప్తా? మీరు అన్ని తీసేసి ఎవరు మిగతారు? అందరు ఎవరు? పంచమావతం అన్నీ కూడా అహమస్వరూపం. కాబట్టి ఇక్కడ ఏమిటంటే సారాంశము ఇదే. శ్రీ గురు. గురువు అంటే ఏమిటంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, లేనిట్టు చెప్పడం. అహమేవ అస్మి, నేనే ఉన్నాను. నైవ అన్యోస్తికిల, వేరేది ఏది లేదు ప్రపంచంలో, నేను తప్ప. మత్త పరతం నాణ్యత్, ఒకవేళ ఉందంటే ఎట్లా ఉందంటే మత్త సర్వం ప్రవర్తతే, అంటే నేను నుండే అన్నీ ప్రవర్తిస్తున్నాయి. దేనికోసము? చెట్టు ఎవరి కోసం బతుకుతుంది తెలుసా? చెట్టు ఎవరి కోసం బతుకుతుంది? మీరు మామిడి టెంక వేశారు మీ ఇంట్లో, ఎవరి కోసం పెరుగుతుంది? ఎవరి కోసం బతుకుతుంది అది? ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు మీకు? మీరు అనుకుంటున్నారు. ఎవరి కోసం బతకరు. చెట్టు విత్తనము, నేను విత్తనం ఎట్లా తయారు చేసుకోవాలనే ప్రాసెస్లో ఉంటుంది అది ఎప్పుడు. తమేవచ్చి ఆద్యం పురుషం ప్రపద్యే, అంటే ఆది పురుషుడు ఎవరు? ఆ బీజం. కాబట్టి ఆ విత్తనాన్ని నేను ఎట్లా ఎదగాలి, నేను ఎట్లా ఎంత త్వరగా తయారు చేసుకోవాలని ఉంటుంది. అది లెక్క అన్నమాట. కాబట్టి ఎవరి కోసం ఉన్నది ఆ వారి కోసం ఏం చేస్తారు? మనం కూడా ఆ పండు బీజం ఉత్పత్తి అయితే ఆ రసం తాగి మనం కూడా ఆకలి తీర్చుకుంటున్నాం. అట్లాగే మహాత్ములు చెప్పినట్టు బోధలో వాళ్ళ సిద్ధి స్వరూపాలు వాళ్ళు పోగా ఏ జ్ఞానం మామిడి పండు రసం అయితే ఉంటే ఆ రసస్వరూపాలే మనకు వచ్చిన జ్ఞానం. మహాత్ములు వచ్చిన జ్ఞానం ఏంటి? ఆ రసస్వరూపమే జ్ఞానం అంట. ఆ జ్ఞానం మనం తీసుకుని ఆరగించి హాయిగా ఏం చేయాలి? మన ఆకలి తీర్చుకుంటే మనం కూడా ఏమవుతుంది? మనం కూడా అహమస్వరూపాలు అవుతాం. కాబట్టి రోగం అనేది ఎవరికి లేదు. రోగం ఎక్కడ లేదు. ఉందంటే ఎక్కడ ఉంది? గుణంకి ఉంది. ఆ గుణం పోగొట్టాలని ఏం చేయాలి? శంభు ధ్యానం. శంభు ధ్యానం అంటే ఏం కాదు, ధ్యానమే. శం అంటే ఏంటంటే సుఖం, భూ అంటే భవతీతి, అంటే ఏ ధ్యానం అయితే సుఖాన్ని నీకు ఉత్పత్తి చేసుకోగలుగుతావో అదే శంభు ధ్యానం. శంభు ధ్యానం అంటే ఏంటని? ఆ పేరు అంటే శివుడు ఏదైతే చేస్తుంటాడో ఆ ధ్యానం శంభు ధ్యానం అన్నమాట. ఆ దానికి ఏమిటంటే శం సుఖం అంటే దానికి ఒక పేరు పెట్టాం, బ్లిస్ జనరేటివ్ టెక్నాలజీ. బ్లిస్ అంటే పరమానందం. ఎవరు ఉత్పత్తి చేస్తారు? నీకు ఎవరు కోసుకొని నుంచి నీ చేతులు పెట్టారు, ఇదిగో సుఖం ఇదిగో పట్టు అంటే ఎవరు ఇవ్వరు. ఆయనకే లేదు, నీకెక్కడ ఇస్తారు? సుఖం ఎవరికైనా ఉందో ఎవరి దగ్గర ఉన్నా? ఎవరి దగ్గర లేదు కాబట్టి ఆయన నీకు ఇవ్వలేడు. నీకు కావాల్సింది ఎక్కడ ఉంది? నీవు చేసే ధ్యానంలో ఉంది. ఆ ధ్యానం ఏంటంటే ఓం అహమస్మి, నేను ఉన్నాను. మిగతాదంతా కడిగేయటం. చెత్తను ఏం చేయాలి? చిత్తుగా మార్చాలి. ఇప్పుడు ఒక అగ్ని ఉందనుకోండి, ఒక బండెడ్ చెత్త ఉందనుకోండి, ఏం చేస్తాం? దాన్ని ఏం చేయాలి? ఏం చేస్తాం చెప్పండి? బండెడ్ చెత్త ఉంది, దాన్ని ఖాళీ చేయాలి. ఏం చేస్తారు మీరు? కాలుస్తూ ఉంటారు, అంతే కదా? అది తప్ప రైటా కాల్చడం అనేది? మనం ఆడుతాం కదా కాలుస్తున్నాం.
అంటే అది పదం తప్పు. వాస్తవం ఏం జరిగింది అక్కడంటే, మనము ఇంత అగ్ని రవ్వని ఇచ్చాం, అగ్ని ఒక చిన్న మంటని ఇచ్చాం, అదేమైంది పెద్ద మంట అయింది. చిన్న మంట పెద్ద మంట ఎట్లయింది? మనం ఇచ్చిందే కదా, అంత మంట ఎట్లయింది? మీకు ఆశ్చర్యం వేసింది ఎప్పుడన్నా? వేసిందా లేదా? అంటే ఏమిటంటే ఈ అగ్ని, ఈ చెత్తలో అంతా ఎవరున్నారు? అగ్నియే ఉంది. కాబట్టి అగ్ని తీసేసుకుంది. అంటే చెత్త ఏమైంది? అగ్నిమయం అయిపోయింది. అగ్నిదేవుడు అయిపోయినాడు. చెత్త ఎక్కడిది అక్కడ? కాబట్టి మన చెత్త ఎవరు? మనది కర్మఫలం. మనలో ఒక చెత్త ఉంది, కుండి ఉంది, చెత్త కుండి ఉంది. ఆ చెత్త కుండి ఏం చేయాలి? దాన్ని జ్ఞానాగ్ని కొంచెం రాసి ఇచ్చి ధ్యానంలో ఏం చేయాలి? ఈ జ్ఞానాగ్ని ఇస్తే ఈ చెత్త ఎంత ఏమవుతుంది? చిత్ అవుతుంది. అందుకే మంత్రం చెప్పింది, ఓం చిత్ అగ్నిగుండ సంభూతాయే నమః. చెప్పండి, ఓం చిత్ అగ్నిగుండ సంభూతాయే నమః. అదే అమ్మవారు. అమ్మవారు ఎవరు? నీ చెత్తనంతా చిన్మయం చేసి నీకు వెలుగుని ప్రసాదిస్తారు అమ్మవారు. అప్పుడు మీరు ఏమవుతారు? వికసిస్తారు. అదే పద్మావతి. అంటే పద్మం అనేది ఎట్లా ఉంటుంది తెలుసా? మురికిలో పుట్టిందంట. మురికి కాదు అది. అదేంటి? పంచమహాభూతములను మెలిక చేసి అంటుకొని నిరంజన తత్వాన్ని బయటకు తీసుకొచ్చి నీకు అందిస్తుంది కమలం, పద్మం. అంటే ఎవరికి అంటుకోకుండా నీ జీవితంలో పెరుగుతావు. ఎట్లా పెరుగుతావు? అది నువ్వు ఎక్కడ ఉన్నా దాంట్లో ఏది, ఇక్కడ ఎవరున్నారు? అంతా పరమాత్మమే. అంతా పరమాత్మ అయినప్పుడు నీకు చెత్త ఏది? అంతా చిన్మయమే. కాబట్టి అక్కడి నుండి ఏమవుతుంది? నీలో ఆ కోమలమైనటువంటి యొక్క స్వరూపము, ఆ యొక్క రసం ఏం చేస్తుందంటే, ఇప్పుడు చూడండి, మీరు బుడిద పైన ఏముంటుంది? లేయర్ చూస్తే, మనం బుడిద పైన చూస్తే బాగా చూస్తే ఏం కనిపిస్తుంది మనకు? ఏముంటుంది? ఈ ఊర్లలో పూర్వకాలము వర్షం పడుతుంది. ఇప్పుడంటే అన్ని సీసీ రోడ్లు అయిపోయినాయి, ఎక్కడ కనిపిస్తావు? నీళ్ళే కనిపిస్తావు. నీళ్ళు ఇప్పుడు పొలాలు చూస్తున్నాను చూడండి. ఒకరోజు పొలం నీళ్ళు కట్టానుకోండి, మరుసటి రోజు వచ్చి చూస్తే ఏమో కనిపిస్తుంది మీకు? ఆ మట్టి పైన పొర కనిపిస్తుంది. ఏం పొర? అది మెరుస్తూ ఉంటుంది. అది ఒక ఆయిల్ లాంటిది, నూనె లాంటి పొర కనిపిస్తుంది. అదే అంటుకొని తత్వం. అది తీసుకుంటుంది ఎవరు? ఈ కమలం. అంటే ఆ పద్మం ఏం చేస్తుందంటే ఆ పొరను తినేసి మీకు కమలంగా వికసిస్తుంది. పద్మము ఎవరితోనో అంటుకోకుండా అది పెరిగి వికసిస్తుంది. అట్లా మీ జీవితం మీరు పద్మావతి స్వరూపంగా, అమ్మవారి స్వరూపంగా మీరు విరాజిల్లుతారన్నమాట. కాబట్టి ఏంటంటే మనకు ఈరోజు కార్యక్రమం ఏంటంటే అహమస్మి ఆధ్యాత్మిక వైద్యం అనేది 7 సప్తవిధ చికిత్సలు. 1 భగవద్గీత అహమస్మి, నేను ఉన్నాను, ఇది అహమస్మి టెక్నాలజీ. 2 స్పిరిచువల్ డయాగ్నోసిస్, మీ జ్ఞానం మీదే, మీకు డయాగ్నోసిస్ మీరే. రోగం మొత్తం మీరే ధ్యానంలో కూర్చొని జ్ఞానాన్ని ఉపయోగించి డయాగ్నోసిస్ మీరే చేసుకోవడం. కాబట్టి ఏ చిత్తవృత్తి యాక్టివేట్ అయితే అప్పుడు ఇప్పుడు చూడండి, లావు ఎక్కుతున్నాం అంటారు. లావు ఎట్లా ఎక్కుతావు? నీకు లేదు కదా శరీరం, ముందు లావు ఉందా? అంటే ఏ క్రియ, ఏ చిత్తవృత్తి నీకు యాక్టివేట్ అయిపోయింది? ఇప్పుడు మంత్రి సత్యనారాయణ ఆశ్రమంలో జాయిన్ అవుతారు. ఒక 80 కిలో 90 కిలోలు జాయిన్ అనుకోండి, ఏమవుతాడు? 15 రోజులు మంచి ఫుడ్ పెడతారు, 16 కిలో తగ్గేసి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఏమవుతాడు? 16కు ఏమవుతుంది? వడ్డీ 15 రోజులు వడ్డీ తీసుకోలేదా? కాబట్టి 4 కిలోలు వడ్డీ తీసుకొని 20 కిలోలు పెరుగుతారు. ఎవరు ఇచ్చారు నీకు? ఎక్కడొచ్చింది రోగం? అంటే 20 కిలోలు ఎట్లా వచ్చింది నీకు? అంటే ఈ చిత్తవృత్తి ఏముందంటే ఆ 15 రోజులు దాన్ని నొక్కి పెట్టాం కదా, అందుకంటే లోపల కర్మఫలంలో చిత్తవృత్తులు అనేవి గుణం రూపంలో ఉన్నట్లు చిత్తవృత్తి ఏమవుతుందంటే అది మళ్ళీ ప్రబలిపోతుంది. సేమ్ టైంలో ఏం చేయాలి? ఇప్పుడు ఆహారం మార్చు, బుద్ధి తెలివి మార్చు, ధ్యానం చేయి. 3 మందు, శరీరానికి గోమాత, మనసుకు భగవద్గీత, గుణానికి ధ్యానం. ఈ 3 వేస్తే రోగము ఏమవుతుంది? యోగం అవుతుంది. రోగం ఏమవుతుంది? యోగి అయిపోతావు. ఇంకా రోగం ఎక్కడుంది? అది అహమస్మి ఆధ్యాత్మిక వైద్యం. అర్థమవుతుంది. కాబట్టి మనము ఈ వైద్యం యొక్క అవసరం ఏంటంటే మొత్తం మూలాంశం. మహాత్ములు ఏం చెప్పారు? నీకు పుట్టిందంటే ఏం పుట్టాలి? అది నీకు ముక్తి కావాలి. సమస్య ఎవరిది? నేనే సమస్య. ఆ సమస్య ఎవరు? నేనే సమస్య. నేను సమస్య ఎట్లయినాను? అర్థం కాలేదు, అంతే. అజ్ఞానం అంటే. అందుకే అజ్ఞానంలో మహాత్ములు అంటే అర్థం ఏంటంటే తెలియట్లేదు. తెలుసుకొని ఇప్పుడు ఏం చేయాలండి? మనము
ఈ యొక్క జ్ఞానాన్ని రగిలిస్తే ఈ యొక్క ఏది భగవద్గీత జ్ఞానాన్ని మనము ఎప్పుడైతే అధ్యయనం మొదలు పెడతామో జ్ఞానం ధ్యానం ఒకసారి చెప్పండి శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగ త్యాగాత్ శాంతిరనంతరం. అంటే అభ్యాసం ఏదో తెలిసి తెలియ కాకుండా ఒక జ్ఞానం నేర్చుకొని భగవద్గీత ఇచ్చే జ్ఞానం తీసుకొని ధ్యానం చేస్తూ ఈ ధ్యానం వల్ల ఏమవుతుందంటే నీ కర్మఫలం తెగిపోతుంది. కర్మఫలం అంటే చిత్తవృత్తులు గుణములు ఇది తెగిపోతే నీకు నిత్యము నీవు శాంతి స్వరూపుడే అవుతావు. కాబట్టి మనకి ఇప్పుడు ఏంటంటే తెలుసుకోవాల్సింది అహమస్మి ఆధ్యాత్మిక వైద్యం ఏంటంటే ఇది రోగం నాకు లేదే నాకు ఎప్పుడు పుడితే అవి చూసుకోవద్దు. రోగం రోగి కాదు, మొత్తం భౌతిక రోగం నుండి భవరోగం వరకు పరిష్కారం ఇచ్చేది ఎవరు? అహమస్మి ఆధ్యాత్మిక. చెప్పండి ఒకసారి. భౌతిక రోగం నుండి భవరోగం వరకు తరిమి కొట్టేది ఎవరు? అహమస్మి ఆధ్యాత్మిక వైద్యం. కాబట్టి ఈ వైద్యం ఏంటంటే మీకు భవరోగం పోతుంది, భౌతిక రోగం రెండు పోతాయి. కాబట్టి అటువంటిది. కాబట్టి ఆ విధంగా మనము దీన్ని అనుసరించుకుంటూ మీరు ధ్యానము జ్ఞానము తర్వాత గోమాత సేవ కావచ్చు, ఏదో ఒకటి మీకు తోచింది కావచ్చు, ఇంకోటి కావచ్చు. గోశాలన్నీ వెలిసినాయి, వాటిని ప్రోత్సహిస్తూ పోషణ చేస్తూ ఇంకా ముందుకు వెళ్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం అహమస్మి. ఓం అహమస్మి. ఇందులో ఏదైనా మీ సందేహాలు ఉంటే ఒకటి ఏదైనా సుఖీగా అడగండి, చెప్తాము. ఏదైనా ఉంటే ఆమె ఉంటారు ఇక్కడ, మీరు ఏదైనా కన్సల్ట్ కావచ్చు. ఏదైనా సందేహం ఉంటే ఒక 5 నిమిషాల్లో ముగిద్దాం, ఇప్పుడు సమయం అతీతం అయిపోయింది. ఏదైనా సందేహాలు ఏమైనా ఉన్నాయి ఎవరికైనా? సమయాభావం వల్ల చాలా క్లుప్తంగా ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన అందరూ కూడా ఈ శుభదినం మొదలుకొని యోగి మల్లవరంలో గోశాల దగ్గరికి మీరందరూ శుక్రవారము ఎప్పుడో మీకు వీలైనప్పుడు వచ్చి గోవుల కూర్చొని ధ్యానం చేయండి ఒక 5 నిమిషాలు. ఇక అంతే. ఇప్పుడు స్వామివారు చెప్పిందంతా మీకు అర్థమయ్యే తత్వం మొదలవుతుందన్నమాట. ఇప్పుడు మనం తెలుసుకుందాం, అది మనం అవలోకనం చేసుకోవాలి కదా. అది అర్థం అవ్వాలి అంటే మనం ఒక 5 నిమిషాలు గోవు దగ్గరికి వచ్చి దాన్ని రాసం తినిపిస్తారా, మాట్లాడతారా, సేవ చేస్తారా, మీకు ఇష్టం. మీకు ఏం చేయాలనిపిస్తే అది గోవు దగ్గర చేస్తే అప్పుడు ఆ గోతత్వం అనేది మనకు అర్థమవుతుంది. స్వామివారు చెప్పినట్టు గోమాత విశ్వమాత మన కోసం కాదు, ఇప్పుడు ఉంది, విశ్వాని కోసమే ఉంది. కానీ మనం తెలుసుకునే జ్ఞానం మనం లేక అసలు గోవుని వదిలేస్తున్నాం. గోవు లేదు కాబట్టి మనం ఇలా ఉన్నాం. గోవు ఉంటే మనం ఎక్కువ ఆలోచన పోవు, అది కావాలి ఇది కావాలి అది చేయాలి ఇది చేయాలి అసలు మన ధ్యాసే ఉండదు. ఆవిడ అలా ప్రశాంతంగా చేసేస్తుంది అన్నమాట. చెప్పారు కదా, గోవు చంద్రకిరణాలు సూర్యకిరణాలు ఎలా తీసుకుంటారు అంటే డీప్గా జ్ఞానులు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. సరే మనకి ఎవరికి ఏమీ తెలియదు, గోవుగా కూర్చున్నాం, గోసేవ చేద్దాం, అప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఈ రోజు స్వామివారు వచ్చింది ఏంటంటే గోవు మన దగ్గర లేకపోయినా గోవు ఉత్పత్తి మీరు ఆహార రూపంలో తింటామా, మందు రూపంలో తీసుకుంటామా, సేవ చేస్తామా, గోశాలకు వెళ్తామా, ఏదో ప్రతి నిత్యం గోవు నామస్మరణ మనం చేసుకోవాలి. గోవు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. మనకు అదృష్టం ఉంటేనే గోసేవ చేయగలం. రామ్జీ గారు మేము యోగి మల్లవరంలో గోశాల చేయడం వల్లే ఈ అవకాశం కలిగిందని మేము భావిస్తున్నాము. శ్రీనివాస్ రెడ్డి సార్ ఒక నిమిషం. మన శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో 200 సంవత్సరాల నుంచి కౌబ్రీడ్ కపిల గోవు అనేది వస్తుందండి. అంటే ఆ తరతరాల్లో పోషణ చేస్తున్నారు. వాళ్ళు అదే కంటిన్యూ చేస్తూ ఆ కపిల గోవుని వాళ్ళు పోషిస్తున్నారు యోగి మల్లవరంలో. మేము కూడా ఆ అవకాశం చేయడం వల్లే స్వామివారు మాకు పరిచయం అయ్యి ఆ మందులన్నీ మాకు తెలిసి ఆ జ్ఞానం తెలుసుకున్నామని మేము భావిస్తున్నాం. ఇది కేవలం గోసేవ చేయడం వల్లే మాకు కలిగింది. లేదంటే ఇలాంటి జ్ఞానులు మనకు పరిచయం అవ్వరు, అలాంటి టెక్నాలజీస్ ఉన్నాయని మనకు తెలియదు. ఆ జ్ఞానంలోకి మనం వెళ్ళలేము, అజ్ఞానంగా ఉండిపోతాం. అందుకే మనకి ఏమి కావాలన్నా గోమాతకి చెప్పండి. సకల దేవత స్వరూపం మనకి అలాగే ఉంది కదా, ఆవిడ వదిలేసి ఎక్కడికెక్కడికో వెళ్తున్నాం. వద్దు, మీరు నమ్మండి నమ్మకపోండి, మీరు గోశాల చేస్తే మీ జీవితం మారిపోతుంది.
అంటే స్వామివారు చెప్పినట్టు గుణం, బుద్ధి ఇలా మూడింటికి మందుగా ఏమన్నారు కదా, అది మనకు తెలియట్లేదు అనుకోండి, ఏం వద్దు, గోవు దగ్గర రండి, గోసేవ చేయండి, గోవు గురించి తెలుసుకుంటాం అంతే. అది ముందు ఈ రోజు సందర్భంగా మీకు వీలైనప్పుడు ఎప్పుడైతే అప్పుడు ఒక 5 నిమిషాలు వచ్చి మీరు ఏం చేయగలరో గోవుకి అది చేయడం ప్రారంభిద్దాం. ఈ రోజు నుంచి గోవుని మర్చిపోవద్దు, ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి, ఒక శ్లోకం చదవండి. గోవు మన ముందే ఉంది కనుకొని మానసికంగా ప్రార్థన చేద్దాం. అది గోవు దాకా తీసుకెళ్తుందేమో. గోవు దగ్గరికి వెళ్ళి గంగడం 2 వెళ్ళి వెనకాల నమస్కారం పెట్టుకునే అదృష్టం అందరికీ కలుగుతుందా లేదా? లేదు. ఎందుకు? వాళ్ళు వెళ్ళట్లేదు, అదృష్టం వాళ్ళు వెళ్ళట్లేదు. వెళ్ళాలి మీరు తపలు ఉండాలి కదా, ఆ తపని మనం గోవు దగ్గర తీసుకెళ్తాం. ఎప్పుడైతే గోవు దగ్గర మనం వెళ్ళామో సకల దేవతా స్వరూపిణి ఆవిడ ఏమి కావాలో మనకి అందిస్తుంది. ఇది మేము గత 5 సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ చేసి నేను చెప్తున్నానండి. మేము మామూలుగా ఏదో వీటన్నిటి గురించి చెప్పట్లేదు. అదే స్వామివారి మమ్మల్ని తీసుకెళ్ళింది. గోవు ద్వారా ఉన్న మెడిసిన్ అందరికీ చేరితే రోగం అనేది సరిరాదు. గుణానికి బుద్ధికి మనం ఎలా చేయాలనేది భగవద్గీత ద్వారా అవన్నీ భగవద్గీత చదవాలన్న ఆలోచన కూడా ఎలా వస్తుంది? శరీరం శుద్ధమైతేనే కదా, శుద్ధమే అవుతుంది. గోవు దగ్గర పెట్టి గోసేవ చేస్తే అవుతుంది. అందుకని ఈ రోజు సందర్భంగా యోగి మనవరంలో నేను అడ్రస్ కూడా మీకు పెడతాము, మా గోశాలని. మీరు అందరూ వీలైనప్పుడల్లా వచ్చి అక్కడి నుంచి ధ్యానం చేయండి. పోనీ ఏమి చేయద్దు, చూడండి. ఆ ప్రాంగణంలో ఉందని చెప్పారు కదా, గోవు నిశ్వాస ఉశ్వాస ఆక్సిజన్. ఆక్సిజన్ మనకి రావి చెట్టు దగ్గరికి అక్కడికి వెళ్తే వస్తుంది. అంత దూరం మనం వెళ్ళాల్సిన లేదు, గోవులే కూర్చోండి. ఆవిడ ఎప్పుడు ఏమొస్తుంది? గోమయం గోమూత్రం వేస్తుంది. అక్కడి నుంచి వచ్చే స్మెల్కి మన రుగ్మతలన్నీ తగ్గిపోతాయి. చాలా మందికి గోసేవ చేసిన వాళ్ళకి లంగ్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోయాయండి. అంటే ఆ మూత్రం యొక్క స్మెల్ వస్తుంది కదా, దాంతో ఇందాక చెప్పారు కదా స్వామివారు, గోమూత్రం వాయుతత్వం ఇంట్లో జరగడం కూడా కారణం అదే. చుట్టూ ఉన్న వైరస్, లోపల ఉన్న బ్యాక్టీరియా అన్నింటినీ అది తగ్గించేస్తుంది శ్వాస రూపంలో. అక్కడి వరకు పోలేదు, తాగకపోతే అవ్వడేదా కాదు. స్మెల్ చూద్దాం, కూర్చుందాం. గోవు దగ్గర కూర్చుంటే ఆ స్మెల్ చూసుకుంటే మాత్రమే తగ్గిపోతున్నాయి కదా. అలా మనం తాగడానికి మందులన్నీ తయారు చేస్తాం. వివరంగా మీకు తెలుసుకోవడానికి అక్కడికి వస్తే మీకు అన్ని వివరంగా తెలుస్తాయి. ఫస్ట్ ఈ రోజు సందర్భంగా ఒక్క నిమిషం అది చెప్పేసి ఒక్క నిమిషం. ఓం. ఇది చూసారా, ఇదేమిటంటే గోమూత్రంతో ఆధారంగా తయారు చేసినటువంటి తీర్థం, గోతీర్థం. ఇందులో తులసి కలిసి ఉంటుంది. ఇదేంటంటే ప్రతి ఒక్కరూ రోగంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఒక 2 మూతలు 20 ml ప్రతిరోజు తాగితే మీరు ఎంత అద్భుతమైన చూస్తారు. అంటే రోగాలు రావడమే ప్రివెంటివ్ ముందుగానే ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు. ఇటువంటి బాటిల్స్ చెప్తే దాదాపు 20 బాటిల్స్ తయారైనాయి. ఒక్కొక్క రోగాన్ని బట్టి ఒక్కొక్క బాటిల్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. చికిత్స వైద్యం చేయటం ఇట్లా ఉంటుంది. ఇది అందరికి కామన్గా అనమాట. దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, జ్వరం వచ్చినా మీకు 3-4 రోజులు పడుతుంది డాక్టర్ దగ్గర వెళ్తే. ఇది 12 గంటలు మీకు పూర్తి నివారణ అయిపోతుంది. గంటకు వాడుకోవాల్సి వస్తుంది. అటువంటి సమయం విధానాన్ని విని చెప్తారు అమ్మగారు. ఇది ఒకటి. రెండవది ఏంటంటే ట్యాబ్లెట్స్, ఇట్లా వటి అంటారు. ఇది ఒక రకం అనమాట. అంటే ఒక తీర్థము, ఒక ట్యాబ్లెట్. ఇప్పుడు షుగరు, బీపీ, షుగర్ ఉందనుకో 6 నెలలు మీరు ఈ వైద్యం వాడితే 6 నెలలు పర్మనెంట్ క్యూర్ అట్లా అవుతుంది అనమాట. మీరు ప్రాక్టికలీ వెరీ రుజువు అయినటువంటివి. కాబట్టి ఈ ఒక కిట్ ఉంటుందన్నమాట. షుగరు, బీపీ, థైరాయిడ్, తర్వాత సయాటికా, జాయింట్ పెయిన్స్, ఇట్లాంటివన్నిటికీ ఒక్కొక్కటి, ఆస్తమా అన్నిటికీ ఉంటుంది. 6 నెలలు కోర్సు ప్రకారం వాడితే శాశ్వత పరిష్కారంగా మీకు ఉంటుంది. అంటే శరీరానికి ఇది, మనస్సుకు జ్ఞానం, ధ్యానం, గుణాలు ఇవి మర్చిపోకూడదు. అంటే ధ్యానం చేయాలి. ధ్యానంతో పాటికి ఏం చేయాలంటే ఈ ఔషధం కూడా మన త్రిశూలం ఏం చెప్తుంది, 3 ఒకేసారి పడవాలి. ఒకసారి 2 కుదరదు అట్లా. కానీ 3 ఒకే దెబ్బకి అయిపోవాలి. కాబట్టి అదే త్రిశూలం గుర్తుపెట్టుకోండి. 3 వేయాలి మంది. అట్లాగే ఇది చూర్ణం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించి చూర్ణం ఉంటుంది. తర్వాత ఇది నిద్ర పట్టలేదు, ఇట్లాంటి బ్రెయిన్ టానిక్ అనమాట. పంచగవ్య వటి అంటారు, బ్రెయిన్ టానిక్ పనిచేస్తుంది. ఇవి నాసిక బిందు, ధ్యానం చేసే ముందు ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక 2 చుక్కలు ఇట్లా ముక్కులో వేసుకోవాలి. ఇట్లా చిటికెన్లో దిద్దుకోవడానికి చేస్తే మీకు ఏమవుతుంది, ఆజ్ఞా చక్రం సులభంగా యాక్టివేట్ అవుతుంది. తొందరలో వెళ్ళిపోతారు అనమాట అది. తర్వాత ఇది గోమాత తైలం, ఇన్స్టెంట్ రిలీఫ్ ఆయిల్ అనమాట. అన్ని రకాల నొప్పులకు వాటికి. ఇది గోమాత బామ్, బాగా మనకి పెయిన్ రిలీఫ్ అనమాట. మీరు ఏదైనా సరే బాగా పనిచేస్తుంది. చిన్నది కానీ పెద్దది కానీ ఎక్స్ట్రా ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఈ సంధివాత తైలం, మోకాళ్ళ నొప్పులకి, ఇట్లా పెయిన్స్, ఇలా వాపులు వచ్చిన వాటికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇట్లా అని ఎక్స్ట్రా లీజ్ ఉంటే దాదాపు 64 ప్రోడక్ట్స్ ఉంటాయి మొత్తము.
ఈ 64 ప్రోడక్ట్స్ ఏం చేస్తామంటే 25 రకాల కిట్స్ తయారు చేస్తాం. సులభ శైలిలో మీకు మీరే ట్రీట్మెంట్ చేసుకునే విధంగా, సెల్ఫ్ ట్రీట్మెంట్. కాబట్టి మీకు గైడెన్స్ ఇవ్వడం వరకే మా బాధ్యత, అంతవరకే చేస్తాను. అట్లా ఆ విధంగా డిజైన్ చేయబడింది. కాబట్టి ఇది ఒక మంత్రం, మీరు గోవును మర్చిపోకుండా ఒక మంత్రం ఇందాక మనం మొదలు చెప్పుకున్నాము, శ్లోకము. ఆ శ్లోకం చదివి ముగిద్దాము. అయిపోయిందని ఇంక చెప్పండి. అట్లా 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 ఒకసారి మనం శ్లోకం చెప్పి ముగిద్దాము. ఓం కృష్ణ గోవింద హరే, కృష్ణ గోపాల హరే, కృష్ణ గోవింద కృష్ణ గోపాల హరే హరే, గోకుల కృష్ణ హరే, గోపాల కృష్ణ హరే, గోకుల కృష్ణ గోపాల కృష్ణ హరే హరే. ఓం నమో గోమాత్రే, ఓం నమో గోపాలకృష్ణాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో పద్మావత్యై. ఓం అహమస్మి. ఓం ఆయన ఫోటో కానీ ఆయన పేరు కానీ మామూలుగా ఎక్కడ చెప్పారు. అసలు నేను అని కూడా అన్నారు అనమాట. ఆయన ఇది ఈ శరీరం అట్లా అంత జ్ఞానస్థితిలో ఉన్న వ్యక్తి స్వామివారు. ఇక్కడ కూడా చూస్తే గోపాలకృష్ణుడు గోమాతతో ఉన్న ఫోటో పెట్టామా అని చెప్పారు. ఫోటో ఒకసారి పెడతారంటే అందరికీ పరిచయం చేద్దామంటే అది పరిపూర్ణ జ్ఞానం కలిగిన గురువుల యొక్క ఉనికి. వాళ్ళకి శరీరంతో సంబంధం లేదు, జ్ఞానాన్ని ప్రచారం చేయడం మాత్రమే వాళ్ళ ఉద్దేశం. అలాంటి జ్ఞానాన్ని మనం ఈరోజు పొందినందుకు నిజంగా ఈ జ్ఞానమందరం యొక్క విశిష్టత నేను అనుకుంటున్నాను. మనందరం కలిసి ఈ ఎనర్జీని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు మనం గోవు గురించి వినగలిగాము, గోదత్వం గురించి ఇలాంటి ప్రముఖులు వచ్చి మనకి జ్ఞానాన్ని అందించారు. సో ఇది జ్ఞానమందరం యొక్క మహిమని మనకి మాస్టర్స్ అందరూ చేసిన జ్ఞానం వల్లే ఇది సాధ్యమైందని నేను భావిస్తున్నాను. స్వామి వారికి భక్తిపూర్వకంగా కొంచెం ఫలములు వస్త్రం అంటే ఇది కూడా ఆయన కాదు. సో గురుతత్వానికి ప్రతీకగా కొంచెం మేము అందజేద్దాం అనుకుంటున్నాం. ఓం నమో, ఓం నమో, చివరిగా ఒక మాట, మీకంతా చాలా అద్భుతమైనది. పత్రిజీ పత్రం ఏం చేస్తుంది తెలుసా మీకు? పత్రం ఏం చేస్తుంది? ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది, మనకు ప్రాణవాయువుని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి పత్రిజీ ప్రాణవాయువుని అందించారు. ఆ ప్రాణవాయువు మీదే మీరు ధ్యానం చేస్తున్నారు అన్నమాట. చాలా అద్భుతమైనది. అటువంటి పత్రములన్నీ కూడా మన మహర్షులందరూ, గురువులందరూ కూడా కాబట్టి వాళ్ళ శ్వాస వాళ్ళు ఏమి విడుదల చేశారు మనకు? మనం ప్రాణం అంటే మనం జీవనం చేసాం. జీవనం సర్వభూతేష్ అని చెప్పి మనము భగవద్గీత వాక్యం చెప్పింది. సర్వభూతంలో బీజం జీవనం ఎవరు? అహమస్మి. అందరికీ జీవనం చెప్పండి. నేను ఉన్నాను. జీవనం ఎవరు? నేను ఉన్నాను. మీకు ప్రాణం ఏది? నేను ఉన్నాను అనేది ప్రాణం. కాబట్టి ఆ పత్రం నుండి ప్రతి పత్రంలో వస్తుంది మనకు నేను ఉన్నా అన్నటువంటి యొక్క శ్వాస మనం పీల్చుకుంటే అది అసలు శ్వాస అన్నమాట. అంటే ప్రయాణం ఇక్కడి నుంచి మొదలు పెడతాము. ప్రాణం ఎవరు అందరికీ అంటే నేను ఉన్నాను. కాబట్టి భగవద్గీత ఇచ్చే మంత్రం తెలుసా మీకు? భగవద్గీత ఔషధం తెలుసా మీకు? అది రెండు చెప్పి ముగిస్తాను. ప్రపంచంలో అన్నిటికంటే మించిన ఔషధం ఏది? అన్నిటికీ మించిన ఔషధం అదే భగవద్గీత ఇస్తుంది. అహం ఔషధం. చెప్పండి. అహం ఔషధం. అహమస్మి అనేది ఔషధం అన్నమాట. నేను ఉన్నాను అన్నిటికీ మించిన ఔషధం. నీకు మరణం లేదు. మరణం శాసించేది ఎవరు? మరణాన్ని శాసిస్తుంది ఎవరు?
నేను ఉన్నానంటే అప్పుడేంటి అర్థం లేనని అర్థం కాదు కదా. నేను ఉన్నానుగా శాసిస్తుంది ఎవరు? ఆ ఔషధం ఏంటంటే మనకు భగవద్గీతలో 9వ అధ్యాయంలో అహం ఔషధం. మంత్రం ఏమొస్తుంది భగవద్గీత? మంత్రోహం, అహం మంత్ర. అంటే నేను ఉన్నాను సుందర సర్వులకు మంత్రం, సదా మంత్రం. కాబట్టి మంత్రం ఏంటి? నేను ఉన్నాను, అహమస్మి అనేది మంత్రం. ఇది మనకు భగవద్గీత మహర్షులు అంతా కూడా వస్తుంది. నువ్వు ఏమీ చెక్కు చెదరవు అనమాట. ఇప్పుడు మనం చెక్కు చెదరం అంటే ఏమీ కాలేదు, మనం అందరూ భద్రంగా ఉన్నాం. అదే అభయం అనేది. అభయం ఏంటి? ఇంత గోలా పడుతుంది, ఇదేంటి అభయం ఇస్తున్నా స్వామి అంటే నువ్వు ఏమీ కాలేదు. ఇప్పుడు తెరకు సినిమా అంటుకుంటుందా? రక్తం అంటుకుంటుందా? ఏం అంటుకోదు, నువ్వు భద్రంగా ఉన్నావు. ఇక భద్రంగా ఉన్నానో తలవు అంటున్నది. అదే లోపం. ఇప్పుడు ఎక్కడ లోపం వస్తుంది? మన తలంపు లోపం. నేను బాగాలేను, ఇదైపోయినాను, అదే ధ్యానంలో ఏమి ఆలోచన లేకుండా. కాబట్టి ఏమన్నది నేను భద్రంగా. అందుకు చెప్పండి, నేను భద్రముగా ఉన్నాను, ఎల్లప్పుడూ భద్రంగా ఉంటాను. ఓం ఆత్మస్. ఓం. అందరికీ కృతజ్ఞతలు. చక్కగా విన్నారు. మంచి ఈ జ్ఞానాన్ని మీరు అహమస్మి జ్ఞానంగా మార్చండి. అందరూ సర్వులకు సదా సంతోషం ఇవ్వాలని కోరుకుంటూ ఓం ఆత్మస్.